Hare Krishna Mataji's and Prabhuji's. Dandavat Pranam. Thank you so much for joining our session. So మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో లాస్ట్ క్లాస్లో మనం ఫిఫ్త్ చాప్టర్ అనేది స్టార్ట్ చేసాము. ఇనీషియల్గా ఒక 3-4 శ్లోకాస్ అనేవి డిస్కస్ చేసాము. సో ఈరోజు మనం మిగిలిన శ్లోకాస్ అనేవి డిస్కస్ చేసి ఫిఫ్త్ చాప్టర్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्तवृन्द. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौरनिताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेद गौर भक्त वृंद की जय. कलियुग पावन हरिनाम संकीर्तन की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Yes. Hare Krishna, Mataji and Prabhuji. Dandavat Pranam. Thank you so much for joining. లాస్ట్ క్లాస్లో ఫిఫ్త్ చాప్టర్ అనేది స్టార్ట్ చేసాం. మనము 5.4 శ్లోకాస్ వరకు డిస్కస్ చేసాము. అయితే ఫిఫ్త్ చాప్టర్ అనేది కూడా మళ్ళీ మనకి అర్జున యొక్క క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, అర్జునకి సందేహం కలుగుతుంది, మళ్ళీ కర్మ చేయాలా కర్మ సన్యాసం చేయాలా అని క్వశ్చన్ వస్తుంది. అప్పుడు కృష్ణ ఆన్సర్ ఇవ్వడం మొదలు పెడతారు. అయితే థర్డ్ చాప్టర్ లో కూడా మనకి సేమ్ క్వశ్చన్ వస్తుంది అర్జునకి, కర్మ చేయాలా కర్మని సన్యసించాలా అని. సో అప్పుడు కృష్ణ ఆన్సర్ ఇస్తారు.
అయితే బట్ ఎప్పుడైతే 4th చాప్టర్ చివరిలోకి వస్తుందో అప్పుడు మనకి మళ్ళీ కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది అనమాట అర్జునకి. సో లాస్ట్ క్లాస్ లో మనం అది డిస్కస్ చేసాము. ఆ 2 శ్లోకాస్ 4th చాప్టర్ లో 41, 42 శ్లోకాస్ లో అర్జునకి మళ్ళీ అది కర్మ సన్యాసమా లేకపోతే కర్మ యోగమా అనేది కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇప్పుడు మళ్ళీ అర్జునకి కృష్ణ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది 5th చాప్టర్ లో. అయితే లాస్ట్ క్లాస్ లో మనం అనుకున్నట్లు కర్మ సన్యాసం అంటే కృష్ణ దృష్టిలో కర్మ చేస్తున్నప్పుడు సన్యాస భావం అనేది కలిగి ఉండడం. అంటే కర్మని చేస్తూ కర్మ ఫలితాలపైన ఆసక్తి లేకుండా వైరాగ్య భావన కలిగి ఉండడం అనేది కర్మ సన్యాసం. కానీ అర్జునకి ఏమర్థమైంది అంటే కర్మ సన్యాసము అంటే కర్మని త్యజించడం అని చెప్పి అర్జున అర్థం చేసుకున్నారు. అందుకని డౌట్ వచ్చిందనమాట. సో కృష్ణ క్లారిటీ ఇస్తున్నారు. యాక్చువల్గా కర్మ సన్యాసమైనా కర్మ యోగమైనా కానీ రెండు కూడా ఒకటే మార్గానికి దారి తీస్తాయి అర్జున. ఒకే మార్గం వైపు నేను తీసుకువెళ్తాయి. ఎందుకంటే కృష్ణ ఇంటెన్షన్ లో కర్మ సన్యాసం అంటే కర్మ చేస్తున్నప్పుడు మనము రిజల్ట్స్ పైన ఫలితాల పైన ఆసక్తి లేకుండా చేయడం, వాటిపైన మమకారం పెట్టుకోకుండా చేయడం అనేది కర్మ సన్యాసం అంటున్నారు. కాబట్టి ఆ దృష్టిలో చూసుకుంటే కర్మ సన్యాసం కానీ కర్మయోగం కానీ రెండు కూడా మనకి ఒకే మార్గం వైపు తీసుకువెళ్తాయి అని చెప్పి మొదట 1, 2, 3, 4 శ్లోకాస్ లో అర్జున క్వశ్చన్ అడగడం జరిగింది. కృష్ణ ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది. గుర్తుందా? మనకి లాస్ట్ వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను రివైజ్ చేశాను. గుర్తుందా? మర్చిపోయారా? నో? ఓకే. సైలెన్స్ అంటే మర్చిపోయారు అనుకుంటున్నాను. ఫైన్. ఇప్పుడు అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు 5.5లో ఏమంటున్నారంటే సాంఖ్యతత్వ విశ్లేషణము ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి తత్కారణముగా సాంఖ్య మరియు భక్తి యోగము రెండును ఒకే స్థాయిలో నున్నవానిగా గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగిన వాడగును. ఇక్కడ ప్రభుపాదుల వారు మనకేం చేశారంటే సాంఖ్యము అంటే జ్ఞానయోగం అంటే సన్యాస మార్గం, సాంఖ్యము అంటే యోగము అంటే కర్మయోగం. కానీ ప్రభుపాదుల వారు మనకి యోగం అంటే భక్తి యోగం అని ప్రెజెంట్ చేశారనమాట. ఓకే, ఇనీషియల్ 6 చాప్టర్స్ లో మనకి జనరల్ గా భక్తి గురించి చాలా తక్కువ వస్తుంది. కానీ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్పారు అంటే కర్మయోగాలో టాప్ మోస్ట్ ఏంటి అంటే ఇంకా ఇంతకు ముందు క్లాసెస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. కర్మయోగా చెయ్యగా మనకి ఏమి వస్తుంది, మనకి ఏం పొందుతాము అంటే జ్ఞానము వైరాగ్యం పొందుతాం. ఓకే, కర్మయోగ చేస్తూ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది, వైరాగ్య భావన అనేది కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది మెచ్యూరిటీకి వెళ్ళిపోతుందో ఆ కర్మయోగ విత్ ఫుల్ జ్ఞానము వైరాగ్యం కలిస్తే అది భక్తి యోగ అయిపోతుంది. ఓకే, కంప్లీట్ జ్ఞానం అంటే ఏంటి రావడము? ఎవరు దేవాది దేవుడు అని తెలుస్తుంది, ఎవరి కోసం చేయాలి అని తెలుస్తుంది. వైరాగ్యం అంటే మనం చేసే ప్రతి పనికి కూడా ఆసక్తి లేకుండా అవన్నీ కూడా భగవంతునికి అర్పణగా చేయాలి అని తెలుసుకోగలుగుతాం అనమాట. సో నిష్కామ కర్మ యోగ మెచ్యూర్ స్టేట్ లో పరిపక్వత చెందితే భక్తి యోగా అవుతుంది అనమాట. సో అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ యోగా అన్న పదానికి భక్తి యోగా అని అన్వయించడం జరిగింది. కానీ నార్మల్ దృష్టిలో ఒక కర్మయోగి కోణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ యోగా అనే పదానికి కర్మయోగా అని కూడా మనము తీసుకోవచ్చు. అర్థమైందా? కన్ఫ్యూజింగ్ ఉందా? ఓకే, జనరల్ గా మొదటి 6 అధ్యాయాలు ఏం యోగం మనకి? కర్మయోగం, కరెక్ట్. సో ఇక్కడ యోగము అనే పదం వచ్చింది అంటే మనం దేనికి అన్వయించేస్తాం? జనరల్ గా కర్మయోగానికి అన్వయించేస్తాం. కానీ మీరు ఇక్కడ అనువాదాలు కానీ భాష్యాలు కానీ చూస్తే ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినవి యోగము అనే పదానికి అక్కడ కృష్ణ చైతన్యం అంటున్నారు, లేదా భక్తి యోగం అని అంటున్నారు. సో మనకి డౌట్ రావాలి, ఇది జనరల్ గా కర్మయోగ చాప్టర్స్ కదా, కర్మ ఎలా చేయాలి, కర్మ ఫలితాలపైన ఆసక్తి లేకుండా చేయాలి, వాటిపైన కదా ఈ డిస్కషన్ అంతా, మరి భక్తి యోగం ఎందుకు చెప్పారు ఇక్కడ అని క్వశ్చన్ వచ్చినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ కర్మయోగాని ప్రెజెంట్ చేశారనమాట మనకి ఇక్కడ. అంటే కర్మయోగ అనేది నిష్కామ కర్మయోగ అనేది మనం చెయ్యగా ఈ నిష్కామ కర్మయోగ పరిపక్వత చెందితే జ్ఞానంలో వైరాగ్యంలో అది మనకి భక్తి యోగ అవుతుంది అనమాట. ఓకే, భక్తి యోగ ఉంటేనే కదా కర్మ తాలూకా ఫలితాన్ని ఆశించకుండా చేస్తున్న మనకు నాలెడ్జ్ కలుగుతుంది. భక్తి అన్న మీనింగ్ తెలిసాకే కదా
లేదు, కర్మయోగులకి భక్తి అనేది తెలియదు అనమాట. భక్తి అంటే సాధన అన్నమాట. అంటే మనం ఏదైతే డైలీ భగవంతుని కోసంగా సమయం ఇచ్చి సాధన మార్గాన్ని తీసుకొని చేస్తూ భగవత్ కథ వింటూ భగవంతుని సేవ చేస్తూ ఉంటాం చూసారా, అది భక్తి కిందకు వస్తుంది. నవవిధ భక్తి: శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి మనకి భక్తిలో అంగాలు. కానీ కర్మయోగాలో ఏంటి అంటే, ఎవరు ఒక హయ్యెస్ట్ అల్టిమేట్ పర్సన్ ఉన్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు. సో కానీ నేను ఫలితాలపైన ఆసక్తి పెట్టుకొని చేస్తూ ఉంటే కర్మబంధనంలో చిక్కుకుంటానని తెలుస్తుంది కర్మయోగులకి. కర్మబంధనంలో చిక్కుకోకుండా ఉండాలి అంటే ఫలితాలపైన అనాసక్తుడనై చెయ్యాలి అని తెలుసుకుంటుంది. అలా చెయ్యగా చెయ్యగా ఏమవుతుంది అంటే వాళ్ళకి జ్ఞానం అనేది పెరుగుతుంది అనమాట. జ్ఞానము, వైరాగ్యం అనేది వాళ్ళు నిష్కామ కర్మయోగ చేయగా అవి పెరిగి ఎప్పుడైతే ఇంకా పరిపక్వత చెందిన స్థితిలోకి వస్తాయో జ్ఞానము, వైరాగ్యము, అప్పుడు వారికి అర్థమవుతుంది అనమాట. సో ఈ జగత్తు మొత్తాన్ని నడిపిస్తుంది, మొత్తం అన్నిటికీ కర్త అయి ఉన్నది దేవాది దేవుడు భగవంతుడు అనే జ్ఞానం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఆటోమేటిక్ గా మనం చేసే కర్మయోగం భక్తి యోగం అయిపోతుందా కదా, చెప్పండి. కన్ఫ్యూజన్ అనిపిస్తుందా? సౌండ్ లేదు అంటే నాకు అర్థం కావట్లేదు. అర్థమైంది మాతాజీ. ఓకే. సో కర్మయోగులకి దేవాది దేవుడు కృష్ణ అని తెలియదు, కానీ ఎవరో ఉన్నారు, అది ఎవరో ఉన్నారు, ఒక వ్యక్తి నడిపిస్తున్నారు, ఒక కంట్రోల్ ఉంది. నేను ఈ భౌతిక జగత్తులో ఉండకూడదు, ఈ భౌతిక జగత్తులో నేను చేసే కర్మల ప్రభావం వల్ల నేను ఇక్కడ చిక్కుకుంటున్నాను, ఇక్కడి నుండి నేను ముక్తి పొందాలి అని గమ్యం వాళ్ళకు ఉంటుంది తప్ప ఆ ముక్తి పొందే మార్గం అనేది భక్తి ద్వారా ముక్తి పొందగలను అనే విషయం వాళ్ళకి ఇనీషియల్ గా తెలియదన్నమాట. దిస్ ఈస్ ద క్లాసిక్ డిఫరెన్స్ బిట్వీన్ అ కర్మయోగ, భక్తి యోగ. అర్థమైంది కదా? కర్మయోగాలో దేవాది దేవుడు వాళ్ళకి తెలియదు, కానీ కర్మబంధనంలో చిక్కుకుంటున్నామని తెలుసు, కర్మబంధనంలో చిక్కుకోవడం వల్లనే మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నామని తెలుసు. కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే కర్మ అనేది ఒక బాధ్యతగా చేస్తూ ఫలితాలపైన ఆసక్తి లేకుండా నాదొక రెస్పాన్సిబిలిటీగా చేసుకుంటూ వెళ్ళాలి అని మాత్రమే తెలుసు. చెయ్యగా చెయ్యగా భగవంతుని కృప వల్ల వాళ్ళకి జ్ఞానం అనేది పెరుగుతుంది అండ్ వైరాగ్యం అనేది కలుగుతుంది. సో ఎంత జ్ఞానం పెరుగుతుంది అంటే సాక్షాత్తు కృష్ణ దేవాది దేవుడు అని వాళ్ళు తెలుసుకునే స్థితికి వచ్చారు అంటే కర్మయోగ, భక్తి యోగ రెండు సమమైపోతాయి. ఓకే. సో అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ యోగా అనే పదం వచ్చినప్పుడు మనకి హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ కర్మయోగ భక్తి యోగ అనుకుంటున్నాం కదా ఇప్పుడు, అందుకని యోగా అనే పదం వచ్చినప్పుడు అక్కడ మనకి భక్తి యోగా అని చెప్పి చెప్పేస్తున్నారు అనమాట. అర్థమైందా ఎందుకు భక్తి యోగా అని పెట్టారు ఇక్కడ అనువాదాల్లో మన భాష్యాల్లో అనేది? అది. సో మనం ఇదే భాష్యాన్ని, ఇదే అనువాదాన్ని ఒక నిష్కామ యోగా ప్లేస్ లో నిష్కామ కర్మయోగ, కర్మయోగి అని కూడా పెట్టి చదివినా నో ప్రాబ్లం. కానీ అదే నిష్కామ కర్మయోగ మెచ్యూర్డ్ స్టేట్ లో పరిపక్వత చెందిన స్థితిలో ఆయన కర్మయోగి, భక్తి యోగిగా ఆయన ఆ స్థితికి వెళ్ళగలుగుతారు కాబట్టి ఇక్కడ భక్తి యోగ, భక్తి యోగి అనే పదాలు అనేవి వాడడం జరిగింది. ఓకే. ఇనీషియల్ గా నాకు అర్థమయ్యేది కాదు ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు, ఎందుకు భక్తి యోగా చెప్తున్నారు ఇక్కడ, కృష్ణ చైతన్యం చెప్తున్నారు, అసలు ఇది మనం ఇంకా కర్మయోగాలోనే ఉన్నాం కదా. ఇంతవరకు మనం ఇన్ని చాప్టర్స్ డిస్కస్ చేసాం కదా, నేనే దేవాది దేవుణ్ణి, నా శక్తులే అంతా, మొత్తం జగత్తంతా నా శక్తియే, మీరంతా నా అంశలే, ఇట్లా ఎక్కడైనా చెప్పారా కృష్ణ? 1 to 5 చాప్టర్స్ చూసాం కదా మనము, ఎక్కడ చెప్పలేదు కృష్ణ. చాలా గ్లిమ్స్ లైట్ గా చూచాయిగా ఇవ్వడం జరిగింది సెకండ్ లో కొన్ని శ్లోకాస్ లో, బట్ ఎక్కడ కూడా స్ట్రెస్ చేసి మీరందరూ నా అంశలే, ఇదంతా నా శక్తినే, మీరు ఏదైతే ఆత్మ ఉన్నారో అది కూడా నా యొక్క పార్ట్ అండ్ పార్ట్స్లే, అంశనే, ఇదంతా ఎక్కడ మనకి చెప్పలేదన్నమాట. అది మనకి భక్తి యోగ అధ్యాయాల్లో చెప్పడం జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ మనకి కృష్ణ చైతన్యము భక్తి యోగ అని అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్కడ కర్మయోగ అని కూడా మనం అన్వయించుకోవచ్చు. సో సాంఖ్యతత్వ విశ్లేషణ ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి తత్కారణముగా సాంఖ్య మరియు భక్తి యోగము, ఇక్కడ భక్తి యోగం ప్లేస్ లో కర్మయోగం కూడా పెట్టుకోవచ్చు, రెండును ఒకే స్థాయిలో నున్నవానిగా గుర్తించేవాడు యథార్థ దృష్టి కలిగిన వాడగును. సో ఇందాక అనుకున్నాం కదా, సాంఖ్య యోగము అంటే కర్మని సన్యసించే స్థితి వెళ్ళిపోవడం. సో ఆ స్థితి అనేది ఎవరైతే పరిపక్వత చెంది ఉంటారో వాళ్ళు మాత్రమే కర్మని సన్యసించడం అనే మార్గాన్ని తీసుకోవచ్చు.
లేదు, కృష్ణ ఏం చెప్తున్నారంటే నువ్వు కర్మ సన్యాసం తీసుకోకుండా కూడా కర్మని చేస్తూ అందులో వైరాగ్య భావన కలిగి నువ్వు చేశావు అంటే ఈ కర్మ సన్యాస ఫలితము నీ కర్మ యోగ ఫలితం కూడా రెండు ఒకటే అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, మాతాజీ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇంతకుముందు యోగాలు చర్చించుకున్నాం, గుర్తుందా? కర్మయోగ కర్మయోగ నుండి కొంచెం మెచ్యూర్ అయితే జ్ఞానయోగ స్థితికి కూడా వెళ్తారనమాట. ఓకే, ఇందాక అన్నట్టు కర్మయోగులు కంప్లీట్ గా నాలెడ్జ్ తెచ్చేసుకొని సాక్షాత్తు కృష్ణనే దేవాది దేవుడు అని తెలుసుకునే స్థితికి వెళ్ళిపోతే కర్మయోగా నుండి భక్తి యోగా కూడా వెళ్ళిపోవచ్చు. అయితే ఇది చాలా రేర్ కేస్ అన్నమాట. సో ఎవరైతే ఈ నిష్కామ కర్మయోగా చేస్తారో వాళ్ళకి మెల్లమెల్లగా జ్ఞానం పెరిగిన తర్వాత వాళ్ళు జ్ఞాన యోగా పద్ధతిని తీసుకుంటారు. జ్ఞాన యోగా పద్ధతిలో ఏంటి అంటే కర్మని ఆచరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కర్మని ఎందుకు ఆచరిస్తాము అంటే కర్మలు చేయడం ద్వారా మనం ప్యూరిఫై అవుతూ ఉంటాం. కానీ జ్ఞానయోగ స్థితికి వచ్చేసిన వారు ఏంటంటే ఆల్రెడీ ప్యూరిఫికేషన్ స్థితికి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా కర్మని ఆచరించాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళు ఏం చేస్తారు కర్మ చేయకుండా అంటే విశ్లేషణ చేస్తూ ఉంటారనమాట. ఈ జగత్ ఎలా నడుస్తూ ఉంది, మన శరీరం ఎలా ఉంది, ఆత్మ ఏంటి, ఇవన్నీ ఎలా నడిపింపబడుతున్నాయి, ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, ఇదంతా అనాలిసిస్ చేస్తూ ఉంటారనమాట జ్ఞానయోగులు. ఓకే, సో ఇందాకన్నట్లు జ్ఞానయోగ మార్గంలో కూడా మనము ఏ స్థితినైతే పొందుతామో కర్మయోగ మార్గాన్ని తీసుకున్నా కూడా మనం అల్టిమేట్ గా ఒక్కొక్క మెట్టు పైకెళ్తూ మనం అదే గమ్యానికి చేరుతాము. అండ్ అది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే నువ్వు జ్ఞానయోగ అంటే కర్మని సన్యాసం చేయాలి అనుకున్నాం కదా, జ్ఞానయోగ అంటే కర్మని త్యజించేస్తారు ఇంకా వాళ్ళు చెయ్యరు అని అనుకున్నాం కదా. అలా కర్మని త్యజించే కంటే కూడా కర్మ చేస్తూ కర్మలో ఆ వైరాగ్య భావనని కలిగి ఉండడం అనేది ఉత్తమమైన స్థితి. అది నిజమైన వైరాగ్యం. కర్మని త్యజించడం అనేది వైరాగ్యం అనేది మనకి తెలిసిన ఇది. కానీ నిజమైన వైరాగ్యం అంటే కర్మలు ఆచరిస్తూ కూడా వైరాగ్య భావనని కలిగి ఉండడం అనేది నిజమైన వైరాగ్యం. అటువంటి వైరాగ్యం తీసుకున్నాం అనుకోండి, మనం కర్మయోగ అయినా జ్ఞానయోగ అయినా కానీ రెండు ఒకటే మార్గాన్ని చూపిస్తాయి అన్నమాట. రెండు ఒకటే తెలుపుతాయి మనకి. ఓకే, కర్మయోగ అంటే ఏమనుకున్నాం, రిజల్ట్స్ పైన డిటాచ్మెంట్ అనేది పెట్టుకొని చేయాలి అనుకున్నాం. జ్ఞానయోగ అర్థం ఏం చెప్తున్నారు, సన్యాసం అంటే ఇక్కడ సన్యాసం అంటే కర్మని సన్యాసించడం కాదు, కర్మ యొక్క ఫలితాలని సన్యాస భావం ఉంచి చెయ్యాలి. అప్పుడు రెండు మీనింగ్ కూడా ఒకటే అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? ఈ కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఇంతకు ముందు చెప్పినట్లు, బట్ ఎసెన్స్ ఆర్ జస్ట్ అర్థమైతే మనం ముందుకెళ్ళిపోదాం. ఎస్ మాతాజీ, అర్థమైంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ మహాబాహుడవైన అర్జున, భక్తియుక్త సేవ ఎందు నెలకొనకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందచాలరు. కానీ భక్తియుక్త సేవ ఎందు నెలకొనిన ముని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలడు. సో ఇక్కడ యోగా అని వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా యోగా అన్నప్పుడు మనం భక్తియుక్త సేవ లేదా కర్మయోగ రెండు తీసుకోవచ్చు అనమాట. భక్తి యోగ ఆర్ కర్మయోగ రెండింటిని అన్వయించుకోవచ్చు. సో ఎవరు కూడా కర్మలని త్యజించి సాధించేది ఏమీ లేదు. అలా కాకుండా కర్మలని చేస్తూ మనము జ్ఞానము వైరాగ్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటే మెల్లమెల్లగా ఆ పరబ్రహ్మం ఎవరో మనము తెలుసుకుంటాము, ఆయన్ని పొందగలుగుతాము. ఇందాకన్నాను కదా, కర్మయోగులకి ఆ పరబ్రహ్మం ఎవరో సచ్చిదానందుడు ఎవరో తెలియదు వారికి. కానీ కర్మయోగ ఆచరించే కొద్దీ మెల్లగా జ్ఞానం అనేది వికసితమయ్యి వైరాగ్యం అనేది పెరిగి వారికి నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. ఎవరు ఆ పరబ్రహ్మము, ఎవరు మొత్తాన్ని నడిపిస్తుంది, ఎవరు వెనకున్న వ్యక్తి అనేది తెలుసుకోగలుగుతారు. ఓకే, భక్తి యోగముతో కర్మనొనరించు వాడును విశుద్ధాత్ముడును తన మనస్సును ఇంద్రియములను జయించిన వాడును అగు మానవుడు సర్వులకు ప్రియుడయుండును, అందరును అతనికి ప్రియులయుందురు. అట్టివాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడును బద్ధుడు కాదు. అయితే ఇక్కడ మనకి 7th శ్లోకా నుంచి ఐ థింక్ 14th శ్లోకా వరకు అనుకుంటా. ఒక్క నిమిషం ఆగని చెప్తా. ఓకే, 7 నుంచి 12th శ్లోక వరకు కూడా ఈ నిష్కామ కర్మ యోగి యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఎవరైతే కర్మయోగా చేస్తూ ఉంటారో
ఫలితాలపైన ఆసక్తి మమకారం లేకుండా బాధ్యతగా వారి యొక్క కర్తవ్యంగా చేసుకుంటూ వెళ్తారో వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ నుండి చెప్తున్నారు మనకి 7 నుంచి 12 శ్లోకాస్. సో ఏమంటున్నారు చూడండి. కర్మనొనరించువాడును విశుద్ధాత్ముడును తన మనస్సును ఇంద్రియములను జయించిన వాడును అగు మానవుడు సర్వులకు ప్రియుడయుండును అందరూ అతనికి ప్రియులై ఉందురు. అట్టివాడు సదా కర్మలను ఆచరించుచున్నా ఎన్నడును భక్తుడు కాదు. సో ఈయన ప్రతి ఒక్కరూ ఈయనని ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఈయన పైన అభిమానం అనేది ఉంటూ ఉంటుంది. అండ్ కర్మలు అనేవి ఆచరిస్తూ ఉన్నా కూడా బద్ధుడవ్వడు. ఎందుకంటే బద్ధత అనేది బంధనం అనేది కర్మ చేయడం వల్ల రావడం లేదు. బంధనం అనేది కర్మ చేస్తున్నప్పుడు మనకుండే చైతన్యం వల్ల వస్తుంది. కర్మ చేస్తున్నప్పుడు చైతన్యం స్వలాభం కోసం, నా ఆనందం కోసం నేను అనుభవించాలి అనే ఇదితో నేను ఆ చైతన్యంతో కర్మ చేస్తే బద్ధురాలైపోతా. కానీ నేను ఇది నా బాధ్యతగా చేస్తున్నాను. చేయడం అనేది నాకు శాస్త్రాల్లో ఇచ్చిన విధి. అది చెయ్యగా నేను ప్యూరిఫై అవుతాను, పవిత్రత చెందుతాను అని ఆ చేతనతో మనం పని చేస్తూ కర్మలనేవి చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే బంధనలో మనము చిక్కుకోమన్నమాట. ఓకే, నెక్స్ట్. దివ్య చైతన్యవంతుడైన వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, అటు ఇటు కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటి కార్యములను చేయుచునను తాను వాస్తవముగా ఏమియును చేయుచుండుట లేదనియే తనలో తాను ఎరిగియుండును. ఏలైనా మాట్లాడినప్పుడు, విసర్జించున్నప్పుడు, గ్రహించుచున్నప్పుడును, లేక కన్నులను తెరిచినప్పుడును, లేక మూయిచున్నప్పుడును భౌతికములైన ఇంద్రియములను మాత్రమే ఇంద్రియార్థ విషయములలో ఉన్నవనియు మరియు తాను మాత్రం వాని నుండి దూరముగా నుండిననియు సదా ఎరిగి ఉండును. సో ఇది జ్ఞానం కలిగిన వ్యక్తికి తెలుస్తుంది. సో ఎవరైతే నిష్కామ కర్మ ఆచరిస్తూ ఉంటారో వారికి జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది అని అనుకున్నాం కదా. సో ఆ వ్యక్తి ఎటువంటి స్థితికి వెళ్తారంటే బాడీలో ఆల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. మనకి ఏమంటారు, వర్కింగ్ సెన్సెస్ ఉంటాయి అండ్ నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్ ఉంటాయి. తెలుగులో ఏమంటాం వీటిని చెప్పగలరా స్వాతి మాతాజీ? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. కరెక్ట్. సో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా మనకి చాలా క్రియలు అంటే పనులు అనేవి చేస్తూ ఉంటాం. సో మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నాం, కర్మేంద్రియాల ద్వారా పనులు అనేవి చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఒక ఏమంటారు, ఒక మెచ్యూర్డ్ కర్మయోగి, పరిపక్వత చెందిన కర్మయోగి ఏమని తెలుసుకుంటారంటే యాక్చువల్గా చేసేది నేను కాదు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల కలయిక వల్ల ఈ కర్మ అనేది జరుగుతుంది, కానీ నేను కర్తని కాదు అని తెలుసుకుంటారు. ఓకే, సో అంటే ఏ స్థితికి వెళ్తున్నారంటే వాళ్ళు మెల్లగా ఈ శరీరం నుండి విడివడి చూసే స్థితికి వెళ్తున్నారు. ఎస్. సో మనం ఏమనుకుంటున్నాం, శరీరంతో తాదాత్మ్యత చెందిపోయి సో అన్ని నేనే చేస్తున్నాను, అన్ని నేనే చేసేస్తున్నాను, ఓకే నేనే చూస్తున్నాను, నేనే వింటున్నాను, నేనే చేస్తున్నాను అంటే బయటికి నేనే చూస్తున్నా, నేనే చెప్తున్నానని అన్నా కూడా లోపల జ్ఞానం అనేది ఉండాలి. ఇంద్రియాలు ఇంద్రియ వస్తువుల్ని చూస్తున్నాయి, నా కళ్ళు వస్తువుల్ని చూస్తున్నాయి, నా చెవులు వింటున్నాయి, నా నోరు మాట్లాడుతుంది, నా చేతులు పనులు చేస్తున్నాయి, కానీ నేను మాత్రం కర్తని కాదు. అక్కడ నేను సాక్షిగా చూస్తున్నాను. ఇవన్నీ వాటి యొక్క వస్తువులతో కలయిక జరగడం వల్ల ఆ కర్మ అనేది జరుగుతుంది అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఎవరు తెలుసుకోగలుగుతారంటే ఈ నిష్కామ కర్మయోగి పరిపక్వత చెందితే ఆయన ఆ యోగయుక్త స్థితిలోకి వెళ్తే ఆయన తెలుసుకోగలుగుతారు. లేదు అంటే తాదాత్మ్యం చెందిపోయి ఉంటాం అనమాట మనం. సో మనం ఈ శరీరంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసేసుకుంటూ ఉంటాం. మీకు మొన్న 13th చాప్టర్లో కూడా ఒక శ్లోక 13th చాప్టర్ 30th శ్లోకాలో కూడా సేమ్ ఇలానే డిస్కస్ చేసాం ఆ రోజు. సో మనం ఎంతవరకైతే ఈ భౌతిక శరీరంతో మనల్ని మనం గుర్తించుకుంటూ ఉంటామో అప్పటిదాకా మనం కర్మబంధనంలో చిక్కుకుపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నేను ఈ భౌతిక గుర్తింపు కాదు, నాకు నేను ఆత్మని, నేను సచ్చిదానందుణ్ణి, నేను భగవంతుని దాసుణ్ణి అని మనం ఆధ్యాత్మికంగా మన గుర్తింపు అనేది అట్లా గుర్తించుకుంటూ ఉంటామో మెల్లమెల్లగా కర్మబంధనాల నుండి బయటకు వస్తూ ఉంటాం అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు కర్మబంధనంలో చిక్కుకుంటున్నామంటే ఇదంతా నేనే, ఇదంతా నాదే, ఇదంతా నా వాళ్ళే అనే ఇదిలో మనం మాయలో పడిపోయి ఉన్నాం కాబట్టి కర్మబంధనం అనేది జరుగుతుంది. ఇప్పుడైతే ఓకే బాధ్యతగా నేను చేస్తున్నాను, నన్ను ఈ శరీరంలో పెట్టారు కాబట్టి
ఓకే, ఒక తల్లిగా నా బాధ్యత, ఒక భార్యగా నా బాధ్యత, ఒక ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీగా నా బాధ్యత ఇది, ఒక స్టూడెంట్గా నా బాధ్యత ఇది అని చేస్తూ విడివడిపోయి ఉన్నారనుకోండి, అది స్థితి ఏంటి అంటే జ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే అలా ఉండగలుగుతారు. ఓకే, అర్థమవుతుందా? కన్ఫ్యూజింగ్ ఉందా? అంటే బాడీని అంటే చేసే పనులన్నీ డిఫరెంట్గా చూడడం అన్నమాట మాతాజీ, అంతేనా మాతాజీ? యాక్చువల్గా ఏంటంటే మనం సోల్ అనే విషయం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో మనం బాడీనే అని అనుకుంటే అన్ని నేనే చేస్తున్నానని ఫీల్ అవుతాం. కానీ నేను కాదు చేసేది, నా సెన్సెస్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ కాంబినేషన్లో పని జరుగుతుంది. ఐఎమ్ జస్ట్ వాచింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అని చూడగలిగే స్థితికి వచ్చాము అంటే వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ అవర్ బాడీ. మనం మన శరీరంతో ఐడెంటిఫై చేసుకోవట్లేదు, మిస్ఐడెంటిఫికేషన్ జరగడం లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే జనరల్గా మిస్ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. మనం మన శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటాం, గుర్తించుకుంటాం. కాబట్టి మనం ప్రతిదీ కూడా ఈ శరీరం కోసం చేస్తూ ఉంటాము, కర్మబంధనాల్లో చిక్కుకుంటూ ఉంటాం. కానీ నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఎటువంటి స్థితికి వెళ్తారంటే ఆయన ఈ శరీరంలోనే ఉంటారు, ఈ శరీరంలో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, బట్ స్టిల్ అన్ని కూడా సాక్షిగా ఆయన చూడగలుగుతారు అనమాట. ఓకే, నా ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో అవి ఏంటి ఓన్లీ కాంటాక్ట్ లోకి వచ్చాయి. good deeds it okay. Uh. If it is good deeds it's okay. If it is bad deeds, ఏదైనా కానీ ప్రభు, గుడ్ ఆర్ బ్యాడ్, అయితే ఓకే, గుడ్ ఆర్ బ్యాడ్, దే ఆర్ జస్ట్ even for bad. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ ఇంకా మనకి ఫర్దర్ శ్లోకాస్లో వస్తుంది. ఏమంటారంటే మన పైన ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావం వల్ల మనం ఈ పనులు అనేవి చేస్తూ ఉంటాం. సో సోల్ కర్త కాదు, ఆత్మ కర్త కాదు. ఆత్మ ఎందుకు చేస్తుందంటే ఆత్మ మిస్ఐడెంటిఫికేషన్ వల్ల, ఈ త్రిగుణాల ప్రభావంలో ఈ శరీరమే నేను అని గుర్తించుకోవడం వల్ల ఈ పనులు చేస్తున్నాం. కానీ ఆత్మకి ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అర్థమవుతుందా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచైనా చెడైనా ఏదైనా కానీ ఆత్మకి తనకు ఒకే ఒక్క కర్తవ్యం ఏంటి అంటే భగవత్ సేవ, అంతే. ఆత్మకి ఇంకేం తెలియదు. దట్ ఈస్ ద ఓన్లీ ధర్మ ఫర్ ఆత్మ. మనకి మనం చేయాల్సిన ధర్మ అదొక్కటే. కానీ మనం దీంతో మమేకమైపోయి మిస్ఐడెంటిఫికేషన్ చేసుకొని మనము అన్నీ నేనే చేస్తున్నాననే భ్రమలో ఉంటున్నాం. కానీ ఎవరైతే నిష్కామ కర్మయోగి జ్ఞానం అనేది తెచ్చుకుంటారో అప్పుడు ఆయన చూడగలుగుతారనమాట. సో యాక్చువల్గా చేసేది ఆత్మ కాదు, ఈ ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల కలయికతో మనకి ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకుంటారు. చూడండి, ఇంద్రియములు మాత్రమే, భౌతికమైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయములతో నెలకొని ఉన్నవనియు మరియు తాను మాత్రం వారి నుండి దూరముగా నుండిననియు సదా ఎరిగియుండును. ఆయన వీటికి రిలేట్ అయ్యాడు అని ఆయన ఫీల్ అవ్వడు అనమాట. సో దిస్ ఇస్ లైక్ టాప్, అంటే చాలా గొప్ప స్థితి అనమాట. ఆ స్థితికి వెళ్ళడం అంటే చాలా చాలా గొప్ప విషయం. సో మనం మన శరీరంతో గుర్తించుకోకుండా సాక్షిగా ఈ శరీరం ఈ పనులు చేస్తుంది అని తెలుసుకోవడం అనేది అది ఎలివేటెడ్ స్టేజ్ అనమాట. ఓకే, కర్మ ఫలములను అన్నింటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లిప్యతేన స పాపేన పద్మపత్రం ఇవాంబస అంటారు. సో తామరాకు పైన నీటి బొట్లు అనేవి, తామర పువ్వు మనకి బురదలో ఉన్నప్పటికీ కూడా ఆ బురద నీరు అనేది తామరాకు కంటుతుందా? అంటదు. సో ఒకవేళ పైన డ్రాప్లెట్స్ ఉన్నా కానీ ఒకసారి మనం ఆకు తీసి ఇట్లా అంటే మొత్తం డ్రాప్లెట్స్ కింద పడిపోతాయి, ఆకు మళ్ళీ మనకి ఫ్రెష్గా ఇంటాక్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది కదా మనకి. సో అలానే ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకొని ఉంటారో, అంటే నిష్కామ కర్మయోగ పరిపక్వత చెందిన వ్యక్తి ఎట్లా ఆలోచిస్తారంటే భగవంతునిగా, అంటే ఫలితాలపైన ఆసక్తి లేకుండా కర్మ చేయడం వల్ల వాళ్ళు కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఎలా ఉంటారంటే ఒక తామరాకు పైన నీటి బొట్టులాగా ఉంటారు. ఈ జగత్తులో కర్మలు చేస్తున్నట్లే ఉంటారు. తామరాకు కూడా పాపకర్మలు కూడా తగలవు అంటే అదే అక్కడ లాజిక్ అర్థం కావట్లేదు. పాపకర్మలు కూడా మనకు అంటవు అని అంటున్నారు కదా, అంటే అట్లా అర్థం కాలేదు ప్రభు. అంటే మంచివైతే ఓకే, బ్యాడ్ డీడ్స్ అయినా సరే మనకు సంబంధం లేదు అన్న మీనింగ్ వస్తుంది కదా. నిష్కామ కర్మ యోగా అంటే భగవంతుడు ఒక హయ్యర్ పవర్ ని గుర్తు చేసుకొని మనము ఆయనతో కనెక్ట్ అవుతున్నాం కదా ప్రభు. సో కనెక్ట్ అవుతున్నప్పుడు పాపం అనేది ఇంకక్కడ క్వశ్చన్ అలా కాదనమాట. అకర్మ అంటే ఏంటంటే
కర్మను ఆచరిస్తున్నాం కానీ రియాక్షన్స్ రాకుండా ఈ కర్మనంతా కూడా ఆ సుప్రీం ఎవరైతే అనుకుంటున్నామో ఆయన కోసం చేస్తున్నాం కాబట్టి మనకి ఓకే కర్మ బంధనం ఓకే తగలడం లేదు. సో ఓకే ఇప్పుడు మనం మ్, చెడు చేస్తూ నేను ఇది అకర్మ చేస్తున్నానంటే అది అకర్మ కిందకి కాదు. ఆ చెడు అంటే అర్థం ఏంటి? అక్కడ వేదాలకి అగేన్స్ట్ గా విరుద్ధంగా వెళ్ళిపోయి మనం చేస్తున్నామంటే ఓకే అది వికర్మ అయిపోతుంది, అకర్మ ఓకే అవ్వదు. ఓకే వికర్మ అది ఓకే కేటగిరీ ఎగ్జాక్ట్లీ. డిఫరెంట్ కేటగిరీ డిఫరెంట్ కేటగిరీ డిఫరెంట్. సో మనం ఇక్కడ మాట్లాడేదంతా కూడా అకర్మ కేటగిరీలో మాట్లాడుతున్నాం కాబట్టి అది కంప్లీట్ డిఫరెంట్ కేటగిరీ ఇంకా. ఓకే. ఎస్. సో ఈ జగత్తులో కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటారు. సో దానికి ఎగ్జాంపుల్ తామరాకు పైన నీటి బొట్టులాగా ఆయన అంతా విడివడి ఉంటారు. యోగులు ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి అను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడును, మనస్సు తోడును, బుద్ధి తోడును మరియు ఇంద్రియముల తోడును కర్మను నరించరు. ఇందాక అనుకున్నాం కదా, మనం ప్యూరిఫికేషన్ కోసం మాత్రమే కర్మ అనేది చేస్తూ ఉంటారు. సో హైయెస్ట్ ఎలివేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయాక కర్మను ఆచరించాల్సిన అవసరం లేని స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా కర్మని ఎందుకు చేస్తూ ఉంటాము అంటే ఆ ప్యూరిఫికేషన్ కోసము. కర్మ చేస్తూ ఉండే కొద్దీ ప్యూరిఫై అవుతూ ఉంటాం కాబట్టి దానికోసము కర్మ అనేది చేస్తూ ఉంటారు. అంతే తప్ప దాన్ని చేయడం వల్ల నాకేదో బెనిఫిట్ వస్తుంది, నాకేంటి అనే భావం అనేది వారికి ఉండదు. సో నేను ఇది చేయడం వల్ల ఐ విల్ బికమ్ ప్యూరిఫైడ్, నేను ప్యూరిఫై అవుతాను అనే ఉద్దేశంతో కర్మను ఆచరిస్తారు. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వ కర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావనము లేనివాడు మరియు తన కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉన్నవాడు నాకు మానవుడు బద్ధుడగును. సో కర్మ ఫలితాలపైన ఆసక్తి ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా బద్ధుడం అయిపోవాల్సిందే. అంటే ఆసక్తి అంటే మనం ఏదో స్వలాభాన్ని కోరుకొని కర్మని చేస్తున్నాం. ఆసక్తి లేకపోవడం అంటే ఇది నా బాధ్యతగా చేస్తున్నా, రిజల్ట్ ఏదైనా రాని పర్వాలేదు, అది ఆసక్తి లేకపోవడం. ఓకే. చాలాసార్లు మనం లేదు నాకు ఇలానే కావాలి, నాకు ఇలా వస్తేనే నేను చేస్తాను అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆసక్తి లేకుండా చేయడం అంటే నేను ప్రయత్నం చేశాను. కర్మ చేస్తున్నప్పుడు మరి ఆసక్తి లేకుండా చేయడం అంటే మనం ఏదైనా గోల్ పెట్టుకోకుండా చేయడమా అని కూడా క్వశ్చన్ వస్తుంది మనకి. స్వార్థం లేకుండా మేడం. స్వలాభాపేక్ష లేకుండా చేయడం. సో నేను కర్మ చేశాక నాకు పలానా రిజల్ట్ అనేది నేను అనుభవించాలి అనే ఇది లేకుండా ఇది నా కర్తవ్యంగా నేను చేస్తున్నాను, అది నాకు మంచి రిజల్ట్ తెచ్చిపెట్టని చెడు రిజల్ట్ తెచ్చిపెట్టని. అంటే మంచి పనే మనం చేస్తున్నాం, మనం అనుకున్న రిజల్ట్ రాని అనుకోని రిజల్ట్ అయినా రాని ఏదైనా కానీ, బట్ ఆయన చలించడు. అది ఒక కర్మయోగి లక్షణం. మాతాజీ ప్రతిఫలం ఆశించకుండా చేసే కర్మ మాతాజీ. కరెక్ట్. ఎస్, అంతే. దేహధారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి, యాక్చువల్గా ఇవి భక్తి లేకుండా చూసామనుకోండి మనకు చాలా డ్రైగా కనిపిస్తాయి. ఇదే మనం భగవద్భక్తిని పెట్టి ఇదే శ్లోకాలను అన్వయించామనుకోండి, నా కోసం నేను చేసుకోవట్లా కానీ ఇది నేను భగవంతుని కోసం చేస్తున్నా, భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నా అన్నప్పుడు అది కంప్లీట్ అవుతుందా లేదా? పిక్చర్ చెప్పండి. అవుతుంది. సో కర్మయోగికి భక్తి యోగికి డిఫరెన్స్ అక్కడే వస్తుంది అనమాట. కర్మయోగి ఫలితాల పైన మమకారం లేకుండా చేస్తున్నాడు, ప్యూరిఫికేషన్ కోసం చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ దెర్ ఇస్ సమ్ ఇన్కంప్లీట్నెస్ ఉంది. అదే భక్తి యోగి విషయంలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఫలితాలపైన ఆసక్తి లేదు, ఎందుకంటే నేను ఇదంతా కృష్ణ కోసం చేస్తున్నా, కృష్ణ ఇష్టం. ఇప్పుడు సేవ మనం ఎందుకు చేస్తాము? భగవంతుని ప్రీత్యార్థం చేస్తాము. ఇప్పుడు క్లాస్ చెప్తున్నాము, క్లాస్ చెప్పడానికి చేసే ప్రయత్నం అనేది నా దగ్గర ఉంది, ఏవేవైతే అరేంజ్మెంట్స్ చేసుకోవాలో నా దగ్గర ఉంది. ఒకవేళ క్లాస్ తర్వాత సరిగ్గా వచ్చినా రాకపోయినా నేను ఎక్కువ వర్రీ అవ్వాలా? ఎందుకు? ఒకవేళ నేను వర్రీ అవుతున్నాను, లేదు సరిగా చెప్పలేదు మాతాజీ అని అన్నారు, నేను ఓకే దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఎక్కడ మీకు నచ్చలేదు అని తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని చెప్పడం అనేది ఒక ఇది. నేను బాధపడుతూ కూర్చున్నాను అనుకోండి, సరిగ్గా చెప్పలేదు, అరే నేను చెప్తే సరిగ్గా చెప్పలేదు అంటారా అని ఇంత ఆలోచిస్తున్నానంటే ఎవరి కోసం చేస్తున్నట్లు అక్కడ నేను ఆ కర్మ అనేది? మన కోసం ఎగ్జాక్ట్లీ. కృష్ణ కోసం చేసినప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? క్లాస్ నిజంగా నేను సిన్సియర్ గానే ప్రిపేర్ అయ్యాను, ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోతే నాకున్న టైంలో ఇంతవరకే నేను ప్రిపేర్ అయ్యాను, భగవంతుని పైన డిపెండ్ అయ్యాను, భగవత్ సేవగా నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత రిజల్ట్ అనేది కృష్ణ చేతిలో ఉంది, నేనెందుకు బాధపడాలి? అయినా క్లాస్ అందరూ మెచ్చుకున్నారంటేనే కృష్ణ కృపనిస్తారా? కాదు కదా. క్లాస్ అందరూ బాలేదంటే కృష్ణ కృపని ఇవ్వకుండా ఉంటారా? కాదు కదా. మనం ఏదైతే ప్రయత్నం చేశామో ఆ ప్రయత్నానికి భగవంతుడు తృప్తి చెందుతారు.
సో అది ప్రయత్నం సఫలమైన విఫలమైనా కానీ ప్రయత్నం చూస్తున్నారు భగవంతుడు అని తెలుసుకున్నప్పుడు ఫలితాలపైన ఆసక్తి అనేది ఇంకా ఉంటుందా చెప్పండి? ఉండదు మ్యామ్. ఎగ్జాక్ట్లీ. సో భక్తి యోగా కోణంలో ఇవన్నీ చూసినప్పుడు చాలా కంప్లీట్ సెన్స్ అనేది వస్తుంది. కానీ మనం కర్మయోగాలో చూసినప్పుడు ఏంటంటే ఎట్లా చేస్తాం అబ్బా, అది ఫలితాలపైన ఆసక్తి లేకుండా ఎలా చేయాలి, ఫలితాలపైన ఆసక్తి ఉంటుంది కదా అట్లా అనిపిస్తుంది. కానీ మీరు భగవంతుని తీసుకొచ్చి పెట్టారనుకో, అందుకని శ్రీల ప్రభుపాదులు మనకి ఇక్కడ ప్రతి చోట కూడా భక్తి యోగా అని చెప్పేశారు. నేను భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నా, సో ఫలితాలపైన నాకెందుకు ఆసక్తి? సో చేయడం నా బాధ్యత, భగవంతుడే నన్ను ఈ పొజిషన్లో పెట్టారు, చేస్తున్నాను. సో ఫలితాలు అనేవి ఇట్ ఈస్ అప్ టు కృష్ణాస్ విల్, కృష్ణ ఇష్టం, ఎలా ఇవ్వాలనుకుంటారో అది ఆయన ఇష్టం అని చెప్పి అక్కడ మనం వదలగలుగుతాం. ఎస్ ఆర్ నో? అవును మ్యామ్. మాతాజీ వీళ్ళు కర్మయోగి చేసే ఈ యాక్టివిటీస్ అన్ని ఎవరి కోసం చేస్తున్నారు అన్నట్టు ఉంది మాతాజీ. అదే మనం భగవంతుడి కోసం Exactly. చేస్తున్నాము అంటే అది ఫ్రూట్ఫుల్ గా ఉంది వినడానికి కూడా. అదే అంటున్నాను కదా, మనకి కంప్లీట్ పిక్చర్ అనేది ఆ కర్మ ప్లేస్ లో భక్తి పెడితే కంప్లీట్ అవుతుంది. కానీ అక్కడ కర్మ పెట్టామనుకోండి, ఎవరి కోసం? ఎవరో తెలియకుండా ఇట్లా ఎలా రిజల్ట్స్ పైన మమకారం వదిలేసుకొని చెయ్యాలి, మనకన్నీ కొంచెం డౌట్ఫుల్ గా ఉంటాయి. కానీ అదే మనం భక్తి పెట్టి చూసేసాం అనుకోండి, ఎవ్రీథింగ్ బికమ్స్ క్రిస్టల్ క్లియర్, అది క్లియర్ గా అయిపోతుంది అనమాట. కృష్ణ కోసం చేస్తున్నాను, కృష్ణ సేవగా చేస్తున్నాను, సో ఫలితాలపైన నాకెందుకు మమేకం అనేది మనకి అనిపిస్తుంది, ఇంకా కంప్లీట్ అయిపోతుంది అది. దేహదారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి మానసికముగా కర్మలనన్నింటినీ త్యజించినప్పుడు నవద్వారముల గల పురమునందు తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణం కాకుండా సుఖముగా వసించును. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నవద్వారములు కలిగిన పురం అంటే ఏంటి చెప్పగలరా? ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ, శరీరం. కరెక్ట్. సో మనకి నవద్వారాలు ఉంటాయి, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అండ్ మన ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదా అవి. సో మొత్తం 9 ద్వారాలు ఉంటాయి అన్నమాట ఈ శరీరానికి. సో ఎవరైతే కర్మల అన్నిటిపైన రిజల్ట్స్ అనేవి అంటే ఆ మోహం అనేది త్యజించి ఉండగలుగుతారో, ఈ 9 ద్వారాలున్న ఈ పురం, ఈ పట్టణంలో ఉన్నప్పటికీ కూడా ఆయన సంతోషంగా ఉండగలుగుతారు అంటారు. సేమ్ దీన్ని మళ్ళీ భక్తి కోణంలో చూసినట్లయితే ఈ శరీరంలో ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇదే శరీరంతో మనం భగవత్ సేవ అనేది చేస్తూ ఉన్నామంటే మాత్రం అది చాలా తృప్తినిచ్చే విషయం. ఎస్ ఆర్ నో? అవును. ఈ భౌతిక జగత్ అనేది కష్టాలు దుఃఖాలతో ఉన్నది అని చెప్పి భగవంతుడు చెప్పారు. ఇదే భౌతిక జగత్తులో ఉంటూ కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎన్ని కోట్లున్నా హ్యాపీగా ఉన్న వాళ్ళని మనం చూసామా? లేదు మాతాజీ. ఎవరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఈ భౌతిక జగత్తులో? భగవంతుని దగ్గర ఉన్న వాళ్ళే హ్యాపీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే భగవంతుని శరణు పొందుతారో వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలినా ఏమైనా గానీ అదొక ఆనందం అంతే. ఎంతో పెద్ద దెబ్బ తగిలేది కృష్ణ చిన్న దెబ్బతో పోగొట్టారు, సో ఐఎమ్ హ్యాపీ అనుకుంటారు. సో నష్టం వచ్చింది అనుకోండి, ఎంతో పెద్ద నష్టం వచ్చేది, కృష్ణ ఎంతో కృపను చూపించి చిన్న నష్టంతో నన్ను బయటకు తీసుకొచ్చారు, ఐఎమ్ హ్యాపీ. సో ఆ హ్యాపీనెస్ అనేది కేవలం ఒక భక్తుని దగ్గరే ఉంటుందన్నమాట. సో ఈ దుఃఖాలయంలో కూడా సుఖంగా ఉండేవారు ఎవరు అని ఒక్క క్వశ్చన్ అడిగితే దానికి సింపుల్ అండ్ ష్యూరెస్ట్ ఆన్సర్ ఎవరు అంటే భక్తుడు మాత్రమే. ఎస్ ఆర్ నో? ఇంకెవరైనా ఉండగలరా చెప్పండి? మాతాజీ మనలోని ఏం వచ్చినా కూడా ఏం జరిగినా కూడా కృష్ణయే కదా అంత జరిగి ఆనందం ఉంటది. కృష్ణ ఉన్నారు అనే ఆనందం మనకు ఉంటది. మంచి అయినా చెడైనా మనకి అది దానికోసం ఆలోచించాం. కృష్ణ ఏ చేసినా మన కోసమే చేస్తారనే ఆనందం తృప్తి అనేది ఉంటది మాతాజీ. అదైతే నిజం మాతాజీ. నేను కొన్ని డేస్ బ్యాక్ ఒక చిన్న రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు పొరపాటున కింద పడ్డాను అనమాట. నాకు కొంచెం దెబ్బ తగిలింది కాలికి బాగా. సో ఆ టైంలో నాకు ఒక్కటే అనిపించింది, అదే టైంలో కింద పడినప్పుడు ఏదో ఒక వెహికల్ వెనక నుండి వచ్చి కొట్టేసి ఉంటే నన్ను ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కానీ భగవంతుడు ఎంత కృపని చూపించాడంటే, నేను కింద పడ్డాను, నా కాలికి దెబ్బ తగిలింది, ఒక 10 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డాను, అయినా నేను నార్మల్ అయిపోయాను, అంతకుమించి నాకు ఏం చేయలేదు అంటే ఎంత పెద్ద కర్మని భగవంతుడు చిన్న నొప్పితో తీసేశాడు అని చెప్పి అనిపించినప్పుడు అక్కడ బాధపడే విషయం ఉంటుందా? అక్కడ కూడా మనం కృష్ణ యొక్క కృపని ప్రేమనే చూస్తామా చెప్పండి? దేవుడు కృపని మాత్రమే చూడగలుగుతారు. గుర్తుకొచ్చేస్తారు మాతాజీ. భక్తి లేదనుకోండి మనం ఏం చేస్తాము?
ఇన్ని ఆలోచించమనమాట. అరే! రోడ్డు పైన అంతమంది తిరుగుతుంటే నేనే కింద పడాలా? నా కాలే దెబ్బ తగలాలా? నాకే ఇంత నొప్పవ్వాలా? నేను ఎవడికేం పాపం చేశాను? భక్తి లేనప్పుడు ఇన్ని క్వెషన్‌లేస్తాం. భక్తి వస్తాయి. వచ్చిందనుకోండి సింపుల్. లైఫ్ సింపుల్ అయిపోయింది. ఎంతో కర్మలు చేసుకొని, ఎందరినో ఇబ్బంది పెట్టి నేనిక్కడి దాకొచ్చాను. ఎంతో పెద్ద పాపాలు అనుభవించాల్సింది. కానీ కృష్ణ చిన్న చిన్న ప్రమాదాలనేవి ఇచ్చి నన్ను కాపాడుతూ వస్తున్నారు అని చెప్పి కంప్లీట్ కోణం అనేది మారిపోతుందనమాట. అందుకే ఆనందం బయటెక్కడో లేదు. ఆనందం ఇక్కడే ఉంటుందన్నమాట. మన ఆలోచన విధానంలోనే ఆనందం అనేది ఉంటుంది. ఏదో బయట నుండి వస్తే ఆనందం వచ్చేది ఉండదు. ఏది బయట నుండి ప్రమాదం వచ్చినా కూడా దాన్ని సక్రమమైన మార్గంలో ఆలోచిస్తే ఇక్కడే ఆనందం ఉంటుంది. ఎస్ ఆర్ నో? అవును 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 మాతాజీ. కేవలం భక్తుడు మాత్రమే చేయగలరు. ఎవరైతే సాధన చేస్తున్నారో, భగవంతుని పైన విశ్వాసం ఉంటుందో వారు మాత్రమే చేయగలరు. లేదు అంటే ప్రతిసారి మనం భగవంతుడిని నిందిస్తూనే ఉంటాం. నేనేం చేశాను? నా జీవితం అంతా కూడా నేను నీకే చేశాను కదా! నువ్వు నాకు ఇది చేశావా? నాకు ఇంత ప్రమాదాన్ని ఇచ్చావా? నాకు ఇంత నష్టాన్ని ఇచ్చావా? అని మనం నిందిస్తూ ఉంటాం భగవంతుడిని. కానీ ఒక్కసారి రియలైజ్ అయితే ఇంకెంత పెద్ద పాపం, ఇంకెంత పెద్ద ఘోరాలు నేను చూడాలో, భగవంతుడు ఎంత కృప కాకపోతే నన్ను ఇట్లా కాపాడాడు అని చెప్పి ఆలోచించగలిగేది కేవలం భక్తుడు మాత్రమే. సో బేసిక్‌గా ఏంటంటే ఈ భౌతిక జగత్తులో, ఈ భౌతిక దేహంలో ఉన్నా కూడా ఎవరైతే భగవంతుని శరణు తీసుకుంటారో, ఎవరైతే ఈ హ్మ్, భక్తి యోగా అనేది చేస్తారో వారు మాత్రమే ఆనందంగా, సుఖంగా ఉండగలుగుతారు. ఇంకెవరు కూడా ఉండలేరు. ఎస్. ఓకే. తన దేహం అనేది పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు, జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు, కర్మ ఫలములను సృష్టింపడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. సో ఆత్మ గురించి చూసాము. ఇక్కడ మనకి 5th చాప్టర్‌లో ముగ్గురు కర్తల గురించి చెప్తారు. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. ఓకే. సో ఈ ముగ్గురు కూడా కర్తలంటే ఆత్మ ఎలా కర్త అంటే ఆత్మ కోరికల్ని కోరుతుంది. కోరితే భగవంతుడు ఆ కోరికలని మన యొక్క కర్మానుసారం ఆ కోరిక తీరాలా లేదా అనేది మన కర్మని బట్టి చూస్తారు. ఒకవేళ ఆ కోరిక తీరాలి అంటే పరమాత్మ భౌతిక ప్రకృతికి చెప్తారు. సో ఈ జీవుడు పలానా కోరిక కోరాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉద్యోగం కావాలి అని కోరుకున్నా. సో నాకు ఉద్యోగం కావాలి భగవంతుడా అని కోరుకున్నప్పుడు, నా డిజైర్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు పరమాత్మ వింటూ ఉన్నారు. అది వింటూ ఉండి ఈ జీవకి తన కర్మలో ఉద్యోగం చేసే అర్హత ఉంది. సో ఉద్యోగం వచ్చే ఏర్పాటుని భౌతిక ప్రకృతి ద్వారా చేసి ఈ భౌతిక ప్రకృతి ద్వారా మనకి ఉద్యోగం వచ్చే ఏర్పాటు అనేది చేస్తారు. ఒకవేళ నాకు అర్హత లేదనుకోండి, భౌతిక ప్రకృతి ద్వారా దాన్ని రానియకుండా చూస్తారు. సో ఇక్కడ ముగ్గురు కర్తలు: ఆత్మ, పరమాత్మ, ప్రకృతి. ఆత్మ ఏమో కోరికలు కోరుతూ ఉంటుంది, పరమాత్మ ఏమో కోరిన కోరికలు మన యొక్క ఎలిజిబిలిటీ, మనం అది పొందగలమా లేదా అనేది లెక్కలు చూసి ఆయన గ్రాంట్ చేస్తూ ఉంటారు. అండ్ అది ఎవరి ద్వారా? ప్రకృతి ద్వారా అది మనకి వచ్చేలాగా, పొందేలాగా ఆయన చేస్తూ ఉంటారు. ఓకే. 3 డూవర్స్ అంటారు అనమాట. ఫైన్. అర్థమైంది మాతాజీ. అయితే ఇక్కడ మనం ఏవైతే కర్మలు చేస్తున్నామో ఈ కర్మలకి భగవంతుడికి సంబంధం ఉండదు. మనం ఏవైతే కోరికలు కోరుతున్నామో భగవంతునికి సంబంధం లేదు. నువ్వు ఎట్లాంటి కోరికలైనా కోరు, నువ్వు ఏ పనులైనా చేయి, నీకు స్వేచ్ఛ శక్తిని ఇచ్చాను కదా. కానీ మనం ఏం పనులు చేసినా కూడా ఆ కర్మ బంధనం అనేది మనమే అనుభవించాలి. భగవంతునికి సంబంధం లేదు. కొందరు అనొచ్చు, భగవంతుడు ఇవ్వబట్టే కదా చేశాను, నాకెందుకు కర్మనిస్తారు అని చెప్పి అంటారు. భగవంతుడు ఎందుకు ఇస్తున్నారు? మనం అటువంటి కోరికలు కోరాం కాబట్టే భగవంతుడు అది మన జీవితంలో వచ్చేలాగా చేశారు. ఆర్ ఒకప్పుడు మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితం అనేది మనం అనుభవించాలి కాబట్టి మన జీవితంలో అది వచ్చేలాగా చేశారు. సో అంతా కూడా మన యొక్క స్వేచ్ఛాశక్తి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి కర్మబంధనం అనేది మనకే దక్కుతుంది. భగవంతుడికి మనం చేసుకునే కర్మలకి సంబంధం లేదు. ఓకే. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. భగవంతుడా నా పాపాన్ని తీసేసుకో, భగవంతుడా నాకు పుణ్యాన్ని ఇవ్వు, ఇవన్నీ ఆయన చేయరనమాట. మనం చేసుకునే కర్మల్ని బట్టే మనకి పాపం పుణ్యం అనేది వస్తుంది. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహమునందు చుందురు. సో బట్ అందరికీ ఇది తెలియదన్నమాట. తెలుసుకోకుండా ఏంటంటే ఓకే, నేను ఏం చేసినా కానీ ఆ కర్మబంధనం అనేది నాకు వస్తుంది అనే జ్ఞానం కూడా తెలుసుకోలేనంత స్థితిలో జీవుడు ఉంటారు. ఓకే.
మనం కొంచెం బ్రీఫ్గా చర్చించుకుంటూ వెళ్తున్నాం. 5:18 అనేది మనకి ఇంపార్టెంట్ శ్లోక. అక్కడికి వెళ్ళాక కొంచెం ఎక్కువ డీటెయిల్స్ చూద్దాం. మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. ఎప్పుడైతే మన యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? అజ్ఞానం. సో అజ్ఞానం వల్లనే కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మల వల్ల క్లేశాలు అనేవి వస్తూ ఉంటాయి మనకి. ఓకే, అజ్ఞానం కోరికకి దారితీస్తుంది. ఆ కోరిక వల్ల మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మల వల్ల మనకి క్లేశాలు వస్తూ ఉంటాయి. ఆ క్లేశాల వల్ల కర్మబంధనంలో చిక్కుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇదన్నిటికీ మూల కారణం ఏంటి? అజ్ఞానం. నేను ఈ శరీరం అని భ్రమలో బ్రతుకుతూ ఉంటాం చూసారా? ఈ శరీరం నాది, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళే నా వాళ్ళు అని ఇంకా జీవితం అంతా దానికోసమే మనం పరితపిస్తూ బ్రతుకుతాం చూసారా? అది అజ్ఞానం. జ్ఞానం అంటే ఏంటంటే అస్సలు నేను ఈ శరీరం కానే కాదు, ఈ శరీరం నాకు ఇవ్వబడిన ఒక వాహనం, ఒక పనిముట్టు మాత్రమే. నేను ఆత్మని, నేను నిత్య శుద్ధమైన ఆత్మని. నాకు ఈ శరీరం అనే ఒక వాహనం ఇవ్వబడింది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కర్మబంధనం నుండి బయటకు వస్తారు. ఓకే, అదే మనకి జ్ఞానం అనేది తెలుపుతుంది అనమాట. అందుకనే మనకి గురు ప్రణామ మంత్రాల్లో కూడా ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. ఎస్, అవునా కదా? చెప్పండి. చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సో అజ్ఞానాన్ని తొలగిస్తారు గురువు వచ్చి. గురువు చెప్తారు, ఓ మూర్ఖుడా, ఓ జీవా, నువ్వు అనుకుంటున్నావు ఈ శరీరం నువ్వు, శరీరం నువ్వు, శరీరం నువ్వు అని చెప్పి. ఇట్లా శరీరాలు నువ్వు నేను అని బ్రతికిన వాళ్ళందరూ కూడా శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని చూడలేదా మనము? ఎంతో మందిని చూసాం, శరీరాలు వదిలేసి వెళ్ళిపోయారు. మరి శరీరమే నేననుకుంటే శరీరం వదిలేసి వెళ్ళిపోయిన వాడు ఎవడు మరి? ఆత్మ. అది గ్రహించలేం మనం. కేవలం మన జీవితంలో గురువు వచ్చి మనకి తెలిపినప్పుడే మనకు అర్థమవుతుంది. ఎంతమందిని ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో డెత్, మృత్యువు అనేది లేని ఫ్యామిలీ అనేది ఉంటుందా చెప్పండి? ఏదో ఒక టైంలో మనకి అయిన వాళ్ళు, మనకి ప్రేమైన వాళ్ళు వాళ్ళు మృత్యు పారిన పడాల్సిందే. సో ఎంతమందిని చూసాం మనం. శరీరం శరీరం శరీరం, ఇది నేను, ఈ ఫ్యామిలీ నాది, మొత్తం ఈ నేను ఎక్కడైతే ఉన్నానో వాళ్ళంతా నా వాళ్ళు అని బ్రతికిన వాళ్ళంతా కూడా మృత్యు వచ్చినప్పుడు ఎవరొచ్చారు వాళ్ళతో? ఎవరున్నారు వాళ్ళతో? ఎవ్వరూ లేరు. నేను అనుకునే ఈ శరీరం కూడా వాళ్ళతో లేదు. మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటేనే మనం గుర్తించాలి. కానీ మాయ ప్రభావం ఎలా ఉంటది అంటే మనల్ని అది గుర్తించేలాగా మనల్ని ఆలోచింపనివ్వదన్నమాట. ఎన్నిసార్లు మనం కూర్చొని ఆలోచించాం, అసలు నేను ఎందుకు ఈ శరీరాన్ని సుఖపెట్టాలని చూస్తున్నాను? ఈ శరీరానికి ఏదైనా బాధ కలిగితే ఎందుకంత తపతపలాడుతున్నాను, అంత ఇబ్బంది పడుతున్నాను? అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి? నా జీవితం యొక్క గమ్యం ఏంటి? మన గమ్యం ఏంటి? వండుకోవడం, తినడం, సంపాదించడం, కట్టుకోవడం, ఉండడం, ఇదేనా మన జీవిత గమ్యం? ఇందుకోసమా మనం వచ్చింది? కానీ ఇది ఎప్పుడు మనల్ని ఆలోచించనివ్వదు. ఏ విద్య కూడా మనకి ఇది చెప్పదు. అరే అసలు వచ్చి నువ్వు చిక్కుకుపోతున్నావు, ఊబిలోకి వెళ్ళిపోతున్నావు, కింద కొట్టుకుపోతున్నావు, తెలుసుకో, నువ్వు ఆత్మవి. ఈ శరీరం నీకు ఒక మాధ్యమంగా ఇవ్వబడింది. శరీరం ఇచ్చింది ఎందుకు అంటే ఈ శరీరం ద్వారా భగవత్ సేవ చేసుకొని భగవంతుని గురించి తెలుసుకొని నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవాలి, మనం భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. అందుకు ఇచ్చారు ఈ శరీరాన్ని. అది తెలుసుకో అని చెప్పి గురువు మన జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. ఆచార్యులు వచ్చినప్పుడే తెలుస్తుంది, భక్తులు వచ్చినప్పుడే మన జీవితంలో తెలుస్తుంది. లేదంటే మనం ఈ భ్రమలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. ఆ జ్ఞానం పోయి జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే మనకి అసలు నిజమేంటి, నేనేంటి, నేనేం చేస్తున్నాను, నేను ఎవరికి చెందిన దాన్ని, ఇదంతా కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, లిటరల్లీ భగవద్గీత చదవక ముందు ఇంత సైన్స్ ఉందా, ఇంతగా ఆలోచిస్తున్నామా, అంటే ఎంత భ్రమలో బ్రతుకుతున్నామనే విషయం కూడా మనకి తెలియదా అని చెప్పి అసలు అంటే చదవకముందు ఏమీ తెలియదు. చదవకముందు ఒకటే తెలుసు అనమాట, ఎంత సంపాదిద్దామా, ఎంత అనుభవిద్దామా, ఎంత విలాసాలకు వెళ్దామా, ఇంతవరకు మాత్రమే ఫోకస్ ఉంటుంది మనకి. భగవద్గీత చదివాక తెలుస్తుంది, అరే ఎటు వెళ్తున్నాను, రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాను నేను.
టైం అంతా వేస్ట్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ టైం అంతా వేస్ట్ చేసుకున్నాం, అదే కదా. సో నా ఆలోచన తప్పు అనిపిస్తుంది మాతాజీ. yes, ముందులో ఉన్నది అసలు అది ఆ బతికిన బతుకు అసలు అది అలా బతకడమే చాలా తప్పు తప్పు. అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ విషయం తెలుసుకోవాలి మనము. ఆ విషయం తెలుసుకోకుండా ఇంకా కొట్టుకుంటుంటే, ఇంకా మాయలో చిక్కుకుపోతూ ఉంటే ఎట్లా మనం బయటపడేది? ఎవరొచ్చి ఉద్ధరించాలి ఇంకా మనల్ని? సో షుడ్ బి అంటే ఒక్కసారి ఈ జ్ఞానం మన జీవితంలోకి వచ్చాక ఇంకా అస్సలు అలసత్వం చూపించకూడదు. ఇమ్మీడియట్ గా ఎప్పుడు టైం దొరికినా, ఎప్పుడు మనకి ఎనర్జీ ఉన్నా, ఏ చేతనైనా కానీ భగవంతుని సేవగా వినియోగిస్తూ ఉండాలి. సో అది మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుంది తప్ప, మనం ఎన్ని కోట్లు ఉన్నాయి మన account లో, ఎంత పెద్ద ప్యాలెస్ భవనంలో ఉంటున్నాము, ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత పలుకుబడి ఉంది, ఏమొస్తుంది చివరికి మనతో? ఏది రావడం లేదే. కానీ ఇవన్నీ వదిలేయాలా అంటే కాదు. ఎంతవరకు అవసరమో అంతవరకు బ్రతకాలి. మనకి ఈ శరీరాన్ని నడుపుకోవడానికి ఎంతవైతే కావాలో అంత కష్టపడాలి, కాదనల్లా. కానీ ఆ కష్టపడడంలోనే పడిపోతున్నాము, మన జీవిత గమ్యాన్ని పక్కన పెడుతున్నామంటే ఎంత మూర్ఖంగా బ్రతికేస్తున్నాం ఆలోచించండి. మాయ ప్రభావం అలా ఉంటుంది డియర్ డివోటీస్. అది అజ్ఞానం. అది ఇంకా అజ్ఞానం అనేది ఇంకా టాప్ స్టేజ్ అన్నమాట. అది మనం ఆత్మ అనే విషయం కూడా గ్రహించకుండా శరీరమే నేను అని అంత మమేకమైపోయి బ్రతకడం అనేది ఇంకా అజ్ఞానంలో టాప్ క్లాస్ అజ్ఞానం అనమాట. అది కేవలం ఒక గురువు, ఒక భక్తుడు, ఒక వైష్ణవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. శ్రీల ప్రభుపాద్ బుక్స్ చదివాక అసలు ఒక్కొక్క బుక్ చదువుతూ ఉంటే, అరే నిజం కదా, ఈ మాత్రం ఆలోచించలేదేంటి మనము? ఇంత చదువుకున్నామే, ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాం, ఇంత ఉద్యోగం చేసాం, ఈ మాత్రం ఆలోచించట్లేదేంటి మనము? నిజమే కదా, శరీరం వదిలి వెళ్ళిపోతున్నాము, ఆ శరీరం అక్కడే పడిపోయి ఉంటుంది. మరి ఎందుకు ఏడుస్తున్నాం? ఆ శరీరమే నేను అని ఇప్పటిదాకా బ్రతికాం కదా, శరీరం అక్కడే పడి జీవోత్సవంలాగా పడిపోయిన శరీరాన్ని తీసుకెళ్లి కాల్చేస్తున్నామే అంటే ఏంటి? మనం ఎవరము? అది గుర్తించలేకపోతున్నాం, అంత అజ్ఞానంలో ఉంటున్నాం అనమాట. మాతాజీ, అవును మాతాజీ. అజ్ఞానం అనేది భగవంతుని గుర్తించలేకపోతాం, సేవ చేయలేకపోతాం వల్లే కదా అజ్ఞానం అయిపోయాం. ఎస్ మాతాజీ. అంటే మనం ఎవరమో తెలుసుకోవాలి, మనకి భగవంతుడికి సంబంధం తెలుసుకోవాలి, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. ఇదంతా కూడా జ్ఞానం యొక్క ఏమంటారు బ్రాంచెస్ మాతాజీ. ఇవి తెలుసుకోవట్లేదు అంటే మాత్రం కంప్లీట్ అజ్ఞానం అంతే. మానవ జన్మ దొరికిందే భగవంతుని గురించి తెలుసుకోవడానికి, మనం ఎవరమో తెలుసుకోవడానికి, మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి. కానీ ఇంత గొప్ప మానవ జన్మ దొరికాక మనం అక్కర్లేని విషయాలకి జీవితాన్ని ఇచ్చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక గంటలో మన సమయం అయిపోతుంది, డన్, ఇంక అయిపోయింది, ఇంక వచ్చేసాయి అని చెప్పి మృత్యుదేవత వచ్చిందంటే ఏది ఉంటది మనల్ని కాపాడడానికి? ఎవరు వస్తారు మనల్ని కాపాడడానికి? ఆలోచించండి. ఒక్క గంటలో ఇంక మనం చనిపోబోతున్నాము, గంట సమయం మాత్రమే ఉంది అంటే అసలు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏముందిరా, నాకు ఎవరున్నారా ఇప్పుడు నాకు తోడు రావడానికి అని ఎంత భయం వేస్తుంది. కాళ్ళు చేతులు వణికిపోతాయా లేదా చెప్పండి? చాలా ఎగ్జాక్ట్లీ. మీరు చూడండి, పెద్దవాళ్ళు కూడా మనకి మంచంలో ఉంటారు కదా, భగవంతుని గుర్తుకొస్తారేమో మాతాజీ. యాక్చువల్గా మనం మంచంలో ఉంటారు చూసారా పెద్దవాళ్ళు, ఇంకా వాళ్ళకి వయసు అయిపోయి శరీరం వదిలేస్తారు చూసారా, వారికి ఆ టైంలో కలిగే భయం అంతా ఇంత ఉండదంట. అందుకే ఆ టైంలో వాళ్ళు ఐ మీన్ మోషన్ పాస్ చేసేయడం కానీ, యూరిన్ పాస్ చేసేయడం కానీ జరిగేస్తుంది. ఎందుకంటే కంగారు, భయం అనమాట. అమ్మో నా జీవితం ఏమైపోతుంది, అమ్మో నా శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఇది నాది 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 అని పట్టుకొని ఉంటాం కదా, ఇది వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా గమ్యం ఏంటి, నేను ఎటు వెళ్తున్నాను, నాకు ఎవరున్నారు, నాకు తోడేంటి అని ఎంత భయం వేస్తుందంటే ఆ భయం ఇంకా వర్ణనాతీతం అనమాట. అలా భయపడుతూ చనిపోవాలా మనము చెప్పండి? గుండెల మీద ధైర్యంగా చెయ్యేసుకొని, కృష్ణ నాకు తెలిసినంతగా నేను చేశాను, ఓకే ఈ సమయంలో నువ్వు నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నావా, నీ ఇష్టం, నీ కృప నా పైన ఉంది అని నేను భావిస్తూ నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వగలిగితే నేను మొదటి నుండే భక్తి చేసుకుంటాను అని గుండెల మీద చెయ్యేసుకొని భగవంతుని అలా స్మరించామంటే అది ఎట్లాంటి డెత్ ఆలోచించండి? టాప్ క్లాస్ డెత్తా కాదా చెప్పండి? ఎగ్జాక్ట్లీ. అట్లా తోడున్నారు అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాకేం భయము? జీవితం అంతా మనము ఏదైనా ఒక కంపెనీకి పని చేస్తున్నామంటే మనకి శాలరీ ఆ కంపెనీ ఇస్తుందా లేదా చెప్పండి? ఇస్తుంది మాతాజీ. జీవితం అంతా భక్తి చేస్తున్నప్పుడు మనం ఎవరి కోసం పనిచేసాము? భగవంతుడి కోసం. కరెక్ట్. మరి మనకి
సాలరీ ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఎవరిస్తారు సాలరీ? భగవంతుడే ఇస్తారా లేదా? కృష్ణుడే. అక్కడ సాలరీ అవును. అంటే ఏంటి? ఏదైతే మృత్యు సమయంలో శక్తి. మనల్ని కరెక్ట్ డెస్టినేషన్ కి తీసుకెళ్లడం అనేది సాలరీ అనుకుంటే, అది భగవంతుడు ఖచ్చితంగా చూసుకుంటారు. కానీ జీవితం అంతా భగవంతుడిని పక్కన పెట్టేసి మన సుఖాల కోసం, మన ఇంద్రియ భోగాల కోసం బ్రతికితే లాస్ట్ లో ఏ భగవంతుడు వచ్చి ఏం కాపాడతాడు మనల్ని? ఎస్ ఆర్ నో? చెప్పండి. అవును మాతాజీ. అవును అవును మాతాజీ. మాతాజీ. మన జీవితంలో భక్తి వచ్చిందంటే మాత్రం అది ఎంతో కృప డియర్ డివోటీస్. ఎన్ని కోట్ల మంది మనుషులలో భగవంతుని గురించి తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ పరంపరకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కనెక్ట్ అయ్యి దీన్ని సిన్సియర్ గా సీరియస్ గా తీసుకొని ఇదే నా జీవిత గమ్యమని పట్టుకొని ముందుకెళ్లే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. ఒకవేళ మనం అట్లా పట్టుకొని నిలబడగలిగి ముందుకెళ్ళగలిగామంటే మాత్రం మనం మనకు దొరికిన ఈ అవకాశాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నట్టు అనమాట. ఓకేనా? ఓకే మాతాజీ. మాతాజీ, ఉమ్. కానీ మనం శరీరం వదిలే టైంకి మనకి కృష్ణుడు గుర్తు రావాలి అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో మనం పోతామో తెలియదు. ఆ పెయిన్ లో కూడా కృష్ణ గుర్తు రావాలంటే చాలా గట్టిగా చేయాలి భక్తి మాతాజీ. గట్టిగా చేయాలి. ఎస్ మాతాజీ. ఏదో టైం పాస్ గా చేస్తే కాదు మాతాజీ, ప్రతి క్షణం. అందుకే ఆ, గొప్ప గొప్ప వైష్ణవులు ఏమంటారు తెలుసా? సతతం భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి, సతతం స్మరిస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో మృత్యు వస్తుందో తెలియదు మనకి. సో ఏ సమయంలో మృత్యు వచ్చినా కూడా సతతం స్మరించే ఆ స్థితికి వెళ్ళిపోయిన వారికి ఏ సమయంలో మృత్యు వచ్చినా పెద్ద తేడా పడదు. మనం అటువంటి స్థితికి వెళ్ళాలి. ఒకవేళ ఈ జన్మలో మనం అటువంటి స్థితికి చేరలేకపోయినా కూడా మనం ఏదైతే చేసుకున్నామో, మనం ఏదైతే సమయాన్ని భగవంతుని సేవకి ఇచ్చామో, సాధన చేసుకున్నామో అది ఎక్కడికి పోదు. ఎక్కడికి అంటే ఎక్కడికి పోదు. అది ఖచ్చితంగా మనకి ఇంకా బెటర్ లైఫ్ వచ్చేలాగా చేసి మనకి ఇంకా చిన్నప్పటి నుంచే భక్తి చేసుకునే అవకాశాన్ని భగవంతుడు ఇస్తారు. సో వీలైనంత తక్కువ జన్మలో మనం వెళ్ళిపోవాలి డియర్ డివోటీస్. అంతేగాని ఓకే సర్లే మెల్లగా చేద్దాంలే, చూద్దాంలే, తొందర ఏముంది అని అట్లా అనుకోకూడదు. తెలియదు అంటే ఓకే ఇవాళ లైఫ్లో మనకి శ్రీల ప్రభుపాదుల వారి పరంపరకి మనం కనెక్ట్ అవ్వగలిగాము, భక్తుల సాంగత్యంలో మనం ఉండగలిగాము. ఓకే, ఒకసారి ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాక మళ్ళీ మన జన్మ ఎక్కడుంటుందో ఎలా తెలుసు చెప్పండి? ఇప్పుడు మనం సిన్సియర్గా తీసుకోలేదు భక్తిని, ఇప్పుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాము, నెక్స్ట్ లైఫ్ ఎక్కడ వస్తుంది అనేది మనం చెప్పగలమా? చెప్పలేం మాతాజీ. ఏ ఏ కులంలో, ఏ మతంలో, ఏ కంట్రీలో ఎక్కడ ఏ మూల పుడతామో కూడా మనకి తెలియదు. సో ఎంత వల్నరబుల్ గా ఉంది ఆ సిచ్యుయేషన్ ఆలోచించండి, ఎంత దారుణంగా ఉండబోతుంది ఫ్యూచర్ అనేది. సో ఇప్పుడే రియలైజ్ అవ్వాలి, ఈ క్షణమే నాది, ఇప్పుడు నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను ఏదైతే చేస్తానో అదే నన్ను కాపాడుతుంది, అదే నాకు శ్రీరామ రక్ష అని తెలుసుకొని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతారు. కానీ పర్లేదులే ఏం కాదులే అని అలసత్వం చూపిస్తే మాత్రం నో బడీ కెన్ హెల్ప్, ఎవ్వరు హెల్ప్ చేయలేరు ఇంకా. అవునా కదా? అవును అవును అవును. మాతాజీ. కలియుగం దారుణంగా ఉండబోతుంది. కలియుగం ఎంత దారుణంగా ఉండబోతుంది అంటే మనుషుల్ని పొడుచుకొని చంపుకొని ఒకళ్ళనొకళ్ళు ఆహారం లేక ఒకరి మాంసం ఒకళ్ళు లాక్కొని తినే స్థితికి వెళ్ళబోతుంది ఫ్యూచర్లో కలియుగం అనేది. అటువంటి కలియుగంలో మనం పుట్టాలా? అటువంటి కలియుగంలో నేను మళ్ళీ వచ్చి ఎంజాయ్ చేద్దామని చెప్పి కోరుకోవాలా? లేదు మాతాజీ. వీలైనంత తొందరగా ఇక్కడ నుండి మన పని ముగించుకొని వెళ్ళిపోవాలి. అంటే ఎంత సిన్సియర్గా భక్తి చేయాలో ఆలోచించండి, ఎంత సిన్సియారిటీ చూపించాలి కృష్ణకి ఇక్కడ నుంచి. కృష్ణ నాకు నువ్వే ఇంపార్టెంట్ అని చూపించాలి మనం కృష్ణకి ప్రతి సమయం, ప్రతి క్షణం కూడా. అలా చూపిస్తూ ఉంటేనే మనకి భగవంతుడు వీలైనంత తొందరగా ఇక్కడ నుండి తీసుకెళ్తారు. నాకు నీ స్మరణే ఇంపార్టెంట్. ఎవరైనా ఏమైనా అనుకొని నా వెనక, ఓకే వీళ్ళు ఎప్పుడు 24 గంటలు కృష్ణారామ అనుకుంటా కూర్చుంటారు, పనులు చేయరు, అది ఇది అని ఏవైనా అనుకొని మన వెనక, స్టిల్ మన బాధ్యత మనం చేసుకుంటూ సమయాన్ని అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా భగవత్ స్మరణకి ఇచ్చుకోవడం అనేది మన చేతిలో ఉన్న పని. అది చేస్తే రేపొద్దున్న మనల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఎవరు మనల్ని ఉద్ధరించే వాళ్ళు కారు. ఎస్ ఆర్ నో? అవును 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 మాతాజీ. మాతాజీ. సో మన మృత్యు సమయం వచ్చినప్పుడు మనల్ని 1,00,000 మంది పొగిడినా, 2,00,000 మంది క్రిటిసైజ్ చేసినా వీళ్ళెవ్వరూ కూడా మనల్ని ఉద్ధరించే వాళ్ళు కాదు. ఎస్ ఆర్ నో? మనల్ని ఉద్ధరించేది అవును ఏదన్నా మాతాజీ. ఉంది అంటే మనం చేసుకున్న భక్తి మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుంది. సో అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఏవి ఉమ్. చేయరు మాతాజీ, వదిలేస్తారు. అదే భగవంతుని పట్టుకుంటే భగవంతుడు నిరంతరం మనతోనే ఉంటారు.
లాస్ట్ ఎగ్జాక్ట్లీ. వరకు ఆత్మతోనే అవును. ఉంటాడు. కరెక్ట్. 5:18 చూద్దాం. విద్యా వినయ సంపన్నే, చదవండి ఇది. విద్యా వినయ విద్యావినయ సంపన్నే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని బ్రాహ్మణే గవిహస్తిని హస్తిని శునీ చైవ స్వపాకే చ శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః పండితాః పండితాః విద్యా వినయ సంపన్నే విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని బ్రాహ్మణే బ్రాహ్మణే గవిహస్తిని శునీ చైవ స్వపాకే చ శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః పండితాః సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని విద్యా విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీ చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. నేను ఒక క్లాస్ వింటూ ఉన్నాను. అందులో ఒక పాయింట్ నాకు చాలా నచ్చింది. జస్ట్ మీకు అది షేర్ చేయాలని చెప్పి చెప్తున్నాను. అది ఈ శ్లోకాకి సంబంధించింది కాదు, బట్ మన భక్తి జీవితానికి సంబంధించిన పాయింట్ అన్నమాట. అది నేను అమరేంద్ర ప్రభుజీ క్లాస్ వింటున్నాను. మన గౌర పూర్ణిమ వచ్చింది కదా, దానికి సంబంధించిన క్లాస్. అందులో ప్రభుజీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మదేవుని యొక్క ఒక్క రోజులో మనకి ఎన్ని దివ్య యుగాలు ఉంటాయి అంటే, దివ్య యుగం అంటే కలియుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, సత్యయుగం కలిపి దివ్య యుగం అంటాము. అటువంటి దివ్య యుగాలు 71 ఇంటూ 14. అంటే బేసిక్గా బ్రహ్మదేవుని ఒక రోజులో 14 మనువులు ఉంటే ఒక్కొక్క మనువుకి 71 దివ్య యుగాలు ఉంటాయంట. అంటే రఫ్గా చూసుకుంటే 8.64 బిలియన్ ఇయర్స్ అంట. అంటే 8.64 బిలియన్ అంటే 9 సున్నాలు వేసుకోవాలి తర్వాత. సో ఎన్ని సంవత్సరాలు వస్తుందో అన్ని సంవత్సరాల సమయంలో మనకి ఒక్కసారి మాత్రమే కృష్ణ యాజ్ ఇట్ ఈస్గా ఆయన ద్వాపర యుగంలో వస్తారు. అండ్ ఆయన వచ్చిన తర్వాత మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఒక్కసారి రావడం జరుగుతుంది. అలా మనకి 8.64 బిలియన్ ఇయర్స్లో 540 సంవత్సరాల క్రితం గౌరాంగ మహాప్రభు వచ్చారు. సో గౌరాంగ మహాప్రభు వచ్చినప్పుడు మనకు అప్పుడు కూడా చంద్రగ్రహణం ఉంది. మొన్న కూడా గ్రహణం రోజే మనము గౌర పూర్ణిమ చేసుకున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఎంత ఫార్చునేట్ అని చెప్పి చెప్తున్నారంటే అమరేంద్ర ప్రభు ఆ క్లాస్లో, మానవ జన్మ దొరకడం అనేది చాలా రేరెస్ట్, మానవ జన్మలో భక్తి దొరకడం అనేది చాలా చాలా అరుదు. ఆ మానవ జన్మలో భక్తి దొరికి ఈ గౌడీయ వైష్ణవ పరంపరలో గౌరాంగ మహాప్రభు వచ్చిన తర్వాత మనకి జన్మ దొరికింది చూసారా. ఇప్పుడు ఏదైతే మనం ఈ చైతన్య మహాప్రభు వచ్చిన 500 ఇయర్స్ తర్వాత మనకి ఇక్కడ మానవ జన్మ దొరికి భక్తి దొరికి గౌడీయ వైష్ణవ పరంపరలో మనం ఉన్నాం చూసారా. ఇది అన్నిటికన్నా కూడా రేరెస్ట్ ఆఫ్ ద 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 రేరెస్ట్ అని చెప్పి చెప్పారు. అంత సౌభాగ్యం, అంత అదృష్టం మన చేతిలో ఉంది. ఋషి మునులు, దేవీ దేవతలు ఎంతో మంది కోరుకుంటూ తపన పడుతూ ఉంటారంట, మాకిక్కడ జన్మ కావాలి అని. కలియుగంలో గౌరాంగ మహాప్రభు వచ్చిన తర్వాత మాకు ఆ కలియుగంలో మానవ జన్మ కావాలి, మేము భగవన్నామాన్ని చెప్పుకొని మేము ఉద్ధరింపబడిపోవాలి అని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారంట. సో మన పరిస్థితి ఏంటి అంటే, మన ఫార్చ్యూన్ ఏంటో, మన యొక్క సౌభాగ్యం, మన యొక్క అదృష్టం ఏంటో కూడా తెలియలేనంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామని చెప్పారు క్లాస్లో ప్రభుజీ. సీరియస్లీ వెరీ ఫ్యాక్ట్ అనిపించింది నాకైతే. ఎంత ఫ్యాక్ట్ చెప్పండి. ఇంత గొప్ప అవకాశం దొరికాక చిన్న చిన్న విషయాల దగ్గర సమయాన్ని వృధా చేసేసుకుంటున్నామే. ఎవరు కాపాడతారు ఇంకా? ఈ 10,000 ఇయర్స్ ఏదైతే గౌరాంగ మహాప్రభు వచ్చిన తర్వాత 10,000 సంవత్సరాలు ఏదైతే ఉంటాయో, ఇది గోల్డెన్ పీరియడ్ అంటారు. అంటే ఈ గోల్డెన్ పీరియడ్ లోనే ఎంతో మంది భక్తి తీసుకుంటారంట, భక్తి తీసుకొని ఉద్ధరింపబడిపోతారంట. ఒకవేళ ఈ 10,000 సంవత్సరాల్లో మనం సిన్సియర్గా భక్తి తీసుకొని వీలైనన్ని తక్కువ జన్మల్లో మనం భగవద్ధామానికి వెళ్ళలేదనుకోండి, 10,000 సంవత్సరాల తర్వాత ఉండే సమయం
అత్యంత కఠినంగా ఉండబోతుంది. మనం ఇప్పుడున్న కలియుగానికి ఏమంటున్నాం, కలియుగం ఏందో మొత్తం ఎక్కడ చూసినా కల్తీనే, ఎక్కడ చూసినా మనకి కరప్షనే అని చెప్పి, అంటే మనకి ఈ మోసాలవి జరుగుతూ ఉన్నాయి, లంచాలు తీసుకుంటూ ఉన్నారు, అది ఇది అని మాట్లాడుతున్నాం. అంటే గోల్డెన్ పీరియడ్ లోనే మనకి ఇంత కనిపిస్తుందంటే ఫ్యూచర్ లో శాస్త్రాలు చెప్తున్నాయి అత్యంత దారుణంగా ఉండబోతుంది పరిస్థితి అని చెప్పి చెప్తున్నారంటే, ఇంకా ఆ సమయంలో ఎటువంటి ఘోర కలి ఉండబోతుంది ఆ టైంలో. సో మనకి దొరికింది చాలా గొప్ప. ఈ 10,000 5,000 ఈ 10,000 సంవత్సరాలు 5,000 ఆల్రెడీ అయిపోయినట్టే కదా. లేదు లేదు ప్రభు, లేదు లేదు ప్రభు, 10,000 అంటే 500 years అయింది. ఎగ్జాక్ట్లీ అంతే. సో వీఆర్ ద రేరెస్ట్, అంటే మనకి దొరికిన ఆపర్చునిటీ అనేది చాలా 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 అత్యంత అరుదైనది డియర్ డివోటర్స్. దీన్ని యూటిలైజ్ చేసుకోండి, దీన్ని పోగొట్టుకోకండి. అంటే మనకి అన్నాం కదా లాస్ట్ మూమెంట్స్ లో, అరే నాకు భగవద్గీత వినే అవకాశం దొరికింది, భక్తుల సాంగత్యంలోకి వెళ్ళే అవకాశం దొరికింది, అయినా కూడా నేను భక్తిని సీరియస్ గా తీసుకోలేదు, అయ్యో నేను తప్పు చేశానే అని లాస్ట్ లో మనం బాధపడకూడదు. నాకు ఏదైతే అవకాశం దొరికిందో నేను దాన్ని సద్వినియోగపరుచుకున్నాను. భగవంతుడా, ఒకవేళ నేను కంప్లీట్ గా ప్యూరిఫికేషన్ అవ్వలేకపోతే నాకు మళ్ళీ భక్తుల సాంగత్యం ఇవ్వు, నాకు మళ్ళీ నీ నామాన్ని ఇవ్వు, నీ సేవనివ్వు అని చెప్పి మనం తృప్తిగా కోరుకొని మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని తక్కువ జన్మల్లో మనం వెళ్ళిపోవాలి. కానీ ఒకసారి ఆపర్చునిటీ పోయింది, ఈ 10,000 సంవత్సరాల్లో మనం ఉద్ధరింపబడలేదు అనుకోండి, గాన్ కేస్ అంతే, ఇంకొక ఆప్షన్ లేదు. మాతాజీ ప్రతి ద్వాపర యుగంలో కృష్ణుడు రాడంట కదా. లేదు మాతాజీ, అదే కృష్ణుడు వచ్చాడంట. మనకి ఆ ప్రభుజీ కూడా ఏమన్నారంటే, ఒక రోజు బ్రహ్మదేవుని యొక్క ఒక రోజులో 7వ మన్వంతరంలో 28వ సైకిల్, దివ్యయుగం 28వ సైకిల్, 71 సైకిల్స్ ఉంటాయన్నాను కదా, 28వ సైకిల్ తిరుగుతున్నప్పుడు వచ్చే ద్వాపర యుగంలో కృష్ణ వస్తారంట. 1, 7, 28 అని చెప్పారు. సో అట్లా కృష్ణ వచ్చిన నెక్స్ట్ కలియుగంలో చైతన్య మహాప్రభు వస్తారంట. అంటే చైతన్య మహాప్రభు వచ్చిన ఆ కలియుగంలోనే మనం ఉన్నాం. మనం ఉండి మనం ఆ చైతన్య మహాప్రభు పరంపరలో మనం ఉన్నాము అంటే ఎంతో ఫార్చునేట్. ఆలోచించండి మనం. చైతన్య మహాప్రభు ఓన్లీ 50 years లైఫ్ స్పాన్ మాతాజీ. ఆయన 46 years ప్రభుజీ. చాలా తక్కువ స్పీడ్. 48 ప్రభుజీ. మాతాజీ కృష్ణుడు అవతారం తీసుకున్న మన్వంతరంలోనే ఇప్పుడు మనం కూడా ఉన్నామంట మాతాజీ. అవును మాతాజీ, అదే అంటున్నాను కదా, అదే మన్వంతరంలో ఉన్నాం, అదే సైకిల్లో ఉన్నాం ఇంకా మనం. ఇంతకన్నా గొప్ప అవకాశం మనకి దొరకదు. ఏమన్నారంటే, మనకి సత్యయుగంలో చాలా మంది భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఎవరైతే అక్కడ నుండి వెళ్ళలేదో అక్కడ నుండి త్రేతాయుగానికి వస్తారు. ఇక్కడ మళ్ళీ భక్తి చేసుకొని చాలా మంది వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంకా ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళు ద్వాపర యుగానికి వస్తారు. వీళ్ళలో కూడా కొందరు భక్తి చేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరైతే మిగులుతారో వాళ్ళు కలియుగానికి వస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే భక్తి చేసుకుంటారో వాళ్ళు వెళ్ళిపోతారు. కలియుగంలో కూడా ఎవరైతే భక్తి అంటే చేయలేదో వాళ్ళు మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అయినప్పుడు వస్తారు. సో ఇట్లా మనం ఎన్ని కోట్ల సార్లు తిరిగామో లెక్క లేదు, భగవంతుడికి మాత్రమే తెలుసది. కానీ మనకి దొరికిన రేరెస్ట్ ఆపర్చునిటీ, గొప్ప అవకాశం ఏంటంటే చైతన్య మహాప్రభు వచ్చిన ఆ పీరియడ్ లో మనము జన్మ తీసుకున్నాము అంటే, అండ్ జన్మ తీసుకొని ఈ పరంపరకి కనెక్ట్ అయ్యి హరినామం మన జీవితంలోకి వచ్చింది అంటే, ఇంకా ఇంతకు మించి ఇంకొక మార్గం లేదు మనం ఉద్ధరింపబడడానికి. దీన్ని మనం కాలదన్నేసుకున్నామంటే ఇంకా ఎవ్వరు కాపాడలేరు, ఎవ్వరంటే ఎవ్వరు కాపాడలేరు. మాతాజీ ప్రతి కలియుగంలోని చైతన్య ప్రభు రారు మాతాజీ. రారు రారు ఈ కలియుగంలో మాతాజీ. చాలా గొప్ప అవకాశం మన చేతిలో ఉంది, దీన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి. నేను కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ప్రే చేయండి. ఈ శ్లోక మీనింగ్ చూద్దాము. ఎవరైనా చదువుతారా ఒకసారి శ్లోక అనువాదం భాష్యం? చదవనమ్మా. ఎస్ మోహిని మాతాజీ చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. శ్రీల ప్రభుపాదికి జై. వినమ్రములైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని
గోవును ఏనుగును సునకమును సునక మాంసమును తిను వాణిని చండాలుని సమదృష్టితో వీక్షింతురు. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. స్వాతి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. కృష్ణ చైతన్యవంతుడు జాతి కుల విచక్షణను చూపడు. సంఘ దృష్టిలో బ్రాహ్మణుడు మరియు చండాలుడు వేరు కావచ్చును. అట్లే జాతిని బట్టి శునకమును, గోవు, ఏనుగు మున్నగున్నది వేరు కావచ్చును. కానీ ఈ విధమైన దేహపర భేదములు దివ్య జ్ఞాని దృష్టిలో అర్థరహితములు. ఇందుకు దేవాది దేవునితో వానికి గల సంబంధమే కారణం. ఎందుకనగా దేవాది దేవుడు తన స్వరూపాంశ అయిన పరమాత్మ రూపము భగవానుడైన ఎల్లరి హృదయములను నెలకొని ఉండును. దేవాది దేవుని గూర్చిన యుక్తి అవగాహనే యథార్థమైన జ్ఞానము. ప్రతి జీవిని భగవానుడు మిత్రునిగానే భావించును. కనుక జీవుల ఎందలి దేహములు వివిధ వర్ణములు లేదా జాతుల ఎందలను అతడు మాత్రము అందరి పట్లను సమానమైన దయను కలిగి ఉండును. జీవుల యొక్క స్థితులలో సంబంధం లేకుండా అతడు వారి యందు పరమాత్మ రూపమున నెలకొని ఉండును. బ్రాహ్మణుడిని మరియు చండాలుని దేహములు సమానములు కాకపోయినను భగవంతుడు పరమాత్మనుగా ఆ రెండింటి అందులో నెలకొని ఉండును. దేహములన్నీ అనునవి భిన్న భౌతిక ప్రకృతి జన్య త్రిగుణముల ద్వారా రూపొందినవైనను దేహమునందుండేది ఆత్మ పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉండును. ఆత్మ మరియు పరమాత్మ గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అవి పరిమాణంలో ఎన్నడను సమానులు కాజాలవు. ఎందుకనగా జీవాత్మ తాను నిలిచి ఉన్న ఆ ప్రత్యేక దేహములకే పరిమితమవ్వగా పరమాత్మ ప్రతి జీవి దేహమునందును నిలిచి ఉండును. ఈ జ్ఞానము సంపూర్ణంగా కలిగి ఉండుటచే కృష్ణ చైతన్యవంతుడు నిజమైన జ్ఞానవంతుడు మరియు సమదృష్టి గలవాడ అగును. చైతన్యము శాశ్వతత్వము ఆనందమయముల అనునవి ఆత్మ పరమాత్మల ఒకే రకమైన లక్షణములు. కానీ జీవాత్మ తాను నిలిచి ఉన్న దేహ పరిధి అందే చైతన్యమును కలిగి ఉండును. కానీ పరమాత్మ సర్వదేహముల చైతన్యమును జ్ఞానము కలిగి ఉండును. ఇదియే వాటికి నడుమగల భేదము. అట్టి పరమాత్మ ఎట్టి విచక్షణ లేక సర్వదేహములందును నిలిచి ఉండును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో విద్య వినమ్రులనైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే. సో ఎవరైతే యథార్థమైన జ్ఞానం కలిగి ఉంటుందో వాళ్ళు ఎలా చూస్తారు అంటే బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, శునకమును, శునక మాంసం తినువానిని సమదృష్టితో వీక్షింతురు. ఎందుకు ఇలా డిఫరెంట్ కాంబినేషన్ చెప్పారు? బ్రాహ్మణుడు, గోవు, ఏనుగు, శునకం అంటే సంబంధం లేకుండా ఉన్నాయి కదా అని మనకు అనిపించవచ్చు. కానీ జనరల్గా ఉండండి. సో బ్రాహ్మణుడు, గోవు మనకి సత్వగుణంలో ఉన్నవారు సూచిస్తారు. ఏనుగు రజోగుణంలో ఉన్న ఒక జీవి. శునకము అండ్ శునక మాంసం తినువారు తమో గుణంలో ఉన్నవారు. సో జ్ఞానం కలిగిన పండితులు ఈ త్రిగుణాలకి అతీతంగా జీవులని చూడడం అనేది చేయగలుగుతారు అని చెప్పడం అనేది ఈ శ్లోక వెనక ఉద్దేశం అనమాట. త్రిగుణాలకు అతీతంగా చూడడం అంటే దేహాలు వేరుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆత్మ ఒక్కటే. ఒక పురుగులో ఉండే ఆత్మ, ఒక చీమలో ఉండే ఆత్మ, ఒక కుక్కలో ఉండే ఆత్మ, ఒక బల్లిలో ఉండే ఆత్మ, ఒక పాములో ఉండే ఆత్మ, ఒక పెద్ద సింహంలో ఉండే ఆత్మ, ఒక ఏనుగులో ఉండే ఆత్మ, మనిషిలో ఉండే ఆత్మ, బ్రాహ్మణుడిలో ఉండే ఆత్మ అన్నీ కూడా ఒకరే. అంటే ఎలా చెప్పాలంటే ఒకరే అంటే ఒకే క్వాలిటీ కలిగిన వారు. సో అందరూ కూడా ఆత్మలే. బయట డ్రెస్ వేరేగా ఉంది. ఇప్పుడు నేను మార్నింగ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాను, ఈవినింగ్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాను అనుకోండి. సో మీరు మార్నింగ్ నన్ను చూసి కూడా అనుష మాతాజీ అంటారు, ఈవినింగ్ నన్ను చూసి కూడా అనుష మాతాజీ అంటారు. అవునా కదా? అవును మాతాజీ. సో జస్ట్ బయట ఉన్న అపియరెన్స్ మాత్రమే మారింది, కానీ అది నేనుగా గుర్తిస్తారు. జ్ఞానం కలిగిన వారు కూడా ఏం చేస్తారంటే ఓకే వీళ్ళకి బయట ఏదైతే ధరించారో అది మారింది తప్ప లోపల మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది ఆత్మనే అని దర్శించగలుగుతారు. దాంతోపాటు ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటారు అని చూడగలుగుతారు. పరమాత్మ ఆత్మ కేవలం మనిషిలో మాత్రమే కాదు, ప్రతి చిన్న కీటకంలో కూడా ఆత్మ పరమాత్మ ఉంటారు.
సో జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే ఓకే వారి వాళ్ళ కీటకం శరీరంలో ఉన్నది ఆత్మ అయినప్పటికీ కూడా ఆత్మనే, ఆత్మతో పాటు పరమాత్మ ఉన్నారు. సో అందరినీ కూడా సమభావంతో చూడడం అనేది చూడగలుగుతారు అనమాట. అండ్ ఇంకా భక్తి కోణంలో చెప్పాలి అంటే పరమాత్మ ఆత్మ అనేది ఓకే ఆత్మ అంటే భగవంతుని యొక్క అంశ అని చూడగలుగుతారు. అండ్ భగవంతుని అంశ అంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి సంబంధించిన వారు అని తెలుసుకోగలుగుతారు. సో మనం భగవంతునికి సంబంధించిన వాళ్ళం, ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి సంబంధించిన వారు అని అనుకున్నప్పుడు తారతమ్యం అనేది ఉంటుందా? డిఫరెన్స్ ఉంటుందా? ఉండదు. సో డిఫరెన్స్ అనేది కేవలం బయట ధరించిన శరీరం వల్ల మాత్రమే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ జ్ఞానం కలిగిన వారు ఈ శరీరం దగ్గర ఆగిపోరు. ఆగిపోకుండా వారి లోపల ఎవరైతే జీవుడు ఉన్నారో ఆయన్ని చూస్తారు. ఓకే కర్మ ప్రకారం ఆయన ఆ కీటక శరీరంలో ఉన్నారు, ఫలానా వారు ఒక మనిషి శరీరంలో ఉన్నారు, ఫలానా వాళ్ళు ఒక మృగం శరీరంలో ఉన్నారు. సో ఇవంతా వీరందరూ కూడా ఆత్మలే, వీరితో పరమాత్మ ఉన్నారు. అండ్ భక్తి కోణంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క అంశనే అని భగవంతుడే చెప్తారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన 15th చాప్టర్ 15వ అధ్యాయంలో చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా నా అంశలే అని చెప్తారు. సో జ్ఞానం కలిగిన వారు ఆ కోణంలో చూడగలుగుతారు అనమాట. అందుకే వారికి సమదృష్టి సమభావం అనేది ఉంటుంది. కేవలం బయట ఉన్న ఈ శరీరంతో వాళ్ళు గుర్తించకుండా లోపల ఆత్మస్థరంలో దర్శించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సమభావంతో చూడడం అనేది జరుగుతుంది. ఓకే అండ్ ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మకి పరమాత్మకి మధ్య వ్యత్యాసం చెప్తున్నారు. ఆత్మ ఈ శరీరంలో ఇప్పుడు నా శరీరాన్ని ఈ శరీరాన్ని ధరించిన నేను అంటే ఆత్మ ఒకటి, మీ శరీరాన్ని ధరించిన ఆత్మ ఒకటి, ఇంకొకరి శరీరాన్ని ధరించిన ఆత్మ ఇంకొకటి. కానీ నా శరీరంలో ఈ శరీరంలో ఉన్న పరమాత్మ, మీ శరీరంలో ఉన్న పరమాత్మ, ఇంకొకరి శరీరంలో ఉన్న పరమాత్మ అంతటా కూడా ఒక్కరే. ఆయన ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్నా కూడా ఆయన ఒక్కరే, కానీ ఆత్మలు మాత్రం వేరు. ఓకే సో ఈ శరీరానికి సంబంధించిన ఆత్మకి ఈ శరీరం వరకు ఏం జరుగుతుందో అంతవరకే తెలుస్తుంది. కానీ పరమాత్మకి ఇక్కడున్న పరమాత్మకి కూడా మీరు మనసులో ఏమనుకుంటున్నారో కూడా తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? భగవంతునితో కనెక్ట్ అయ్యే కొద్దీ ఎట్లా అవుతుంది అంటే మనం ఎదుటికి ఎవరైనా వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, బయటికి వాళ్ళు వేరేగా మాట్లాడినా లోపల నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒకవేళ పరమాత్మ మనకి తెలపాలి అనుకుంటే పరమాత్మ తెలుపుతారనమాట. యాక్చువల్గా బయటికి అలా మాట్లాడుతున్నారు కానీ లోపల ఇదే ఆలోచిస్తున్నారు. క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఒక్కొక్కసారి కొందరు డైరెక్ట్ గా క్వశ్చన్ అడగరు, లోపల ఏదో పెట్టుకొని బయట ఒక క్వశ్చన్ అడుగుతారు. సో మనం భగవంతునికి శరణాగతులం అయ్యి సిన్సియర్ గా సాధన చేస్తాం అనుకోండి, భగవంతుడు చెప్తారనమాట బయటికి అట్లా అడుగుతున్నారు కానీ లోపల నిజంగా వాళ్ళకున్న క్వశ్చన్ అది కాదు, లోపల దృష్టి క్వశ్చన్ అనేది వేరేది పెట్టుకొని ఇట్లా అడుగుతున్నారు. సో నువ్వు దీనికి దానికి ఆన్సర్ వచ్చేలాగా రెండిటికి కలిపి ఆన్సర్ ఇవ్వు అని చెప్పి పరమాత్మ మనకి గైడ్ చేస్తారనమాట. ఓకే సో పరమాత్మ ఎగ్జాక్ట్లీ. సో ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ కామన్ కాబట్టి మనం సాధన చేసే కొద్దీ పరమాత్మ మనకి చెప్తారు పలానా వాళ్ళతో పలానాలాగా డీల్ చేయ వాళ్ళతో. సో అప్పుడే ఇది బెటర్ గా ఉంటుంది అని చెప్పి పరమాత్మ మనకి చెప్తూ ఉంటారు అనమాట. శుద్ధ భక్తులకు అది జరుగుతుంది. ఓకే మాతాజీ మీరు అన్నారు కాబట్టి నేను అడిగేస్తున్నాను మాతాజీ, ఏమనుకోకండి. చెప్పండి. అది ఇప్పుడు చీమల్ని దోమల్ని మనం అనుకోకుంటే ఈ చంపడం జరుగుతుంది కదా, వాటి లైఫ్ కూడా భగవంతుడు వాటికి చాలా తక్కువగా ఇస్తారు కదా. మరి కర్మ బట్టి మనం కొంతమంది ఆత్మలుగా మనుషులుగాన కొన్ని జంతువులుగా అలాగా జన్మ ఎత్తుతున్నాయని చెప్తున్నారు కదా. అప్పుడు వాటిని చంపకపోతే మరి వాళ్ళ కర్మ అక్కడికి ఎలా తగ్గుతుంది మాతాజీ? వాటికి ఎలా అంటే మాతాజీ అవి కొంత సమయం అయిపోయాక ఆ శరీరాన్ని వదిలేసి నెక్స్ట్ ఇంకో శరీరాన్ని తీసుకొని వెళ్తాయి. సో మనము అవి చనిపోవడానికి కారణం మనం అవ్వకూడదు. ఓకే ఇప్పుడు నిజంగా మన పనికి అడ్డం వస్తున్నాయి, మనకి కష్టం కలిగిస్తున్నాయి అన్నప్పుడు వేరు. సో మనం ఎక్స్క్లూజివ్ గా వాటి జోలికి వెళ్ళి వాటిని చంపడం అనేది పెద్ద పాపం, చేయకూడదు. మాతాజీ ఇప్పుడు భగవంతుడి కోసం పూలు ఉంటాయి కదా, చెట్టు పెంచుతున్నాం, ఆ చెట్టుకి పురుగులు ఉంటాయి, అదేమో ఆకులన్నీ తీసి పాడు చేసేస్తుంది చెట్టు. భగవంతుడికి పువ్వులు కావాలి, మరి అప్పుడు మనం ఏం చేయాలి ఆ చెట్టుని?
కొంత కర్మని మనం అవాయిడ్ చేయలేం. సో ఇప్పుడు మనము పాలు కాగబెడుతున్నాం, అందులో క్రిమి కీటకాలు చనిపోతుంటాయి. మనం ఇట్లా మనం కూరగాయలు తెస్తుంటాం, అక్కడ కూడా ఏవో చిన్న చిన్న పురుగులు పుట్ర ఉంటాయి, మాతాజీ చనిపోతుంటాయి. ప్రభుజీ సో చెప్పారు కదా, శ్రీల ప్రభుపాదుల వారు పాము అలాంటివి ఏవైనా వస్తే మనకి హాని కలిగించేవి భక్తి అలాంటి వాటిని అయితే చెయ్యొచ్చు అని అవును. అలా. కానీ ఇప్పుడు మనం అవాయిడ్ చేయగలిగింది అయితే అవాయిడ్ చేయండి మాతాజీ. అవాయిడ్ చెయ్యలేము అంటే మాత్రం భగవంతుడా ఇది నీ సేవగా నేను తప్పించలేక చేస్తున్నాను, దయచేసి ఇందులో ఏదన్నా ఇది ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి వేడుకొని చేయండి. యూజువల్గా హింస అనేది అవాయిడ్ చేయడం బెటర్. బట్ కొన్ని మనం చెయ్యలేము, మన జీవనం మన మనుగడ సాగాలి అంటే కొంత హింస అనేది తెలియకుండానే జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం తప్పించుకోలేం. కాబట్టి మనం భగవంతుడికి శరణాగతులు అవుతూ ఉంటే భగవంతుడు మెల్లగా రియాక్షన్స్ మనకి రాకుండా చేస్తుంటారు. అందుకనే మనకి నియమం నో మాంసాహారం, మీట్ ఈటింగ్ చెయ్యొద్దు, మాంసాహారం తినకూడదు, కోడిగుడ్లు తినకూడదు, ఏంటిది మాంసం తినకూడదు, మాంసభక్షణ చేయకూడదు అని ఎందుకు చెప్తున్నారు? మన నాలుక రుచి కోసం ఒక జీవిని చంపుకొని తింటున్నామంటే అది ఘోరమైన తప్పు కదా. సో ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయాలి మనం. సో నో మీట్ ఈటింగ్ అన్నప్పుడు మాంసభక్షణ చేయకూడదు. సో ఒక కోడినో ఒక మేకనో లేకపోతే ఇంకేదోనో చేపలనో సో ఇలా చంపుకొని మన రుచి కోసం వాటిని వండుకొని తినడం అనేది తప్పు, చాలా పెద్ద తప్పు. వాటిని ఫస్ట్ ఆ లెవెల్లో మనం తీసేయాలి. అండ్ చిన్నవి అంటారా, అది కూడా మనం వీలైనంత అవాయిడ్ చేసేయాలి. సో చాలాసార్లు మనం దోమలు బ్యాట్ పెట్టేసుకొని దోమల్ని చంపేస్తూ ఉంటాం. నాకు అసలు ఇది తెలియనప్పుడు ఎన్ని దోమల్ని నేను చంపానా అని అనిపిస్తుంది. ఆ కర్మే ఎంత ఉంటుందో అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూస్తా ఉంటే, ఆలోచిస్తా ఉంటే. ఈవెన్ ఫర్ ఇన్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ వాడతాం కదా, అవును వ్యవసాయంలో కూడా పెస్టిసైడ్స్ వాడతాం. కొంత మనం అవాయిడ్ చేయలేం ప్రభుజీ, బట్ కొన్ని మనం చేయగలం. సో బెటర్ దోమల్ని అట్లా కన్నా కూడా మనము మస్కిటో నెట్ వేసుకొని పడుకోవడము, కొంచెం ఆ దోమలు వచ్చే టైంకి తలుపులు తీయకుండా కొంచెం వేసుకొని జాగ్రత్త పడడము, అట్లాంటివి చేయడం అనేది మన చేతుల్లో ఉన్న పని కాబట్టి అవి చేయడం బెటర్. కావాలనే 2 చేతుల మధ్యలో దోమలు చంపుతారు, ఇలా చంపుతారు మరి. కొంచెం మనం జపం అనేది పెంచి, సాధన అనేది పెంచి, హరికథ అనేది పెంచుతూ ఉంటే కొంచెం అది ఆ సెన్సిటివిటీ వచ్చేస్తుంది ప్రభు, చంపకూడదు అని. అంతే, ఇంకా దానికి ఇంకా అంతకు మించి ఆన్సర్ అంటే ఇంకా స్పెసిఫిక్ గా ఏం లేదు. వీలైనంత తగ్గించండి. కల్లారా చూసాను మాతాజీ 15 years క్రింద ఒకళ్ళ ఇంట్లో భగవద్గీత ఆవిడ చదువుతూ ఉంటే ఒక లడ్డు టీవీ మీద పెడితే మొత్తం కండ చీమలు వాళ్ళ ఇంటి బయట నుంచి లైన్ వెళ్ళి తింటున్నాయి. అవి ఇలా వదిలేసారు ఏంటి వదినా అని అడిగితే నేను వేటిని చంపను అని అన్నారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నాకు తెలియలేదు. ఇప్పుడు పట్టుకునేక తెలిసింది మాతాజీ, అందుకు ఆవిడ అలా చేశారా అప్పుడు అని. వీలైనంత హింస జోలికి మాత్రం వెళ్ళకూడదు. వీలైనంత తగ్గించేసేయండి. ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేసేయాలి. ఎస్పెషల్లీ మన నాలుక రుచి కోసం చేసేది మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేసేయాలి. ఓకే, సో చెప్పండి మాతాజీ. పరమాత్మ అందరిలోని చూసేటప్పుడు ప్రతి జీవి మీద ప్రేమ దయ అనేది పెరుగుతుంది కదా మాతాజీ. అంతే కదా మరి. మనకి ఇంకా ఆ స్థితికి మనం వెళ్ళలేదు కానీ ఒక్కసారి భక్తిలో పరిపక్వత వస్తే మాత్రం దేనికి మనం అన్యాయం చేయాలనుకోం. అంటే ఎలా చూస్తామంటే నేను ఎలానో అది అలానే కదా. సో నన్ను నేను హింసించుకుంటానా, దాన్ని నేను ఎలా హింసిస్తాను అనే స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు మనం అలా కాదు, మనం అలా ఉండమన్నమాట. నువ్వు వచ్చి నన్ను కుడుతున్నావా, నువ్వు వచ్చి నాకు ఇబ్బంది కలిగిస్తున్నావా అని మనం చూస్తాము. బట్ మనం ఏది ఇమిటేట్ చేయలేము, ఈ మూమెంట్ లో మనం ఇమిటేట్ చేయలేము, కానీ వీలైనంత జాగ్రత్త పడాలి. అది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇది మన గ్రూప్ లో ఇంకో కోర్సు గురించి కూడా పెట్టారు కదా, డీప్ గా తెలుసుకుంటానికి భగవద్గీతది. దానికి ఎన్రోల్ అవటానికి చూస్తే రీట్రై అని వస్తుంది. అవునా, అది మీకు రావడం లేదా? అంటే ఆ లింక్ లో మీరు జాయిన్ అవ్వలేకపోతున్నారా వాట్సాప్ లింక్ లో? అవునండి. ఓకే, మీరు నాకు విడిగా మెసేజ్ చేయగలరా? నేను మళ్ళీ మిమ్మల్ని ఆ లింక్ లోకి యాడ్ చేస్తాను, లేకపోతే మళ్ళీ మీకు పంపిస్తాను ఒకసారి. అలాగే.
అది 18 days 18 chapters కోర్స్ మాతాజీ. 18 అవును. రోజుల్లో 18 అధ్యాయాలు చెప్తారు మనకి. ఆల్రెడీ నేను జాయిన్ అయ్యాను లాస్ట్ ఇయర్ మీ దగ్గర. అవునా? ఓకే. ఓకే. అది అయిపోయింది. ఓహో! అదేనా? నేను ఇంకా డీప్ గా ఇంకా ఆహా! లేదు. 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 లేదు మాతాజీ. ఇంకా డీప్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేదే అంతే. ఇంకా మనం డిస్కస్ చేసేది చాలా బాగుంది. హరి బోల్ మాతాజీ. నాకు తెలియడం లేదు మీకు ఇది అర్థమవుతుందా? కష్టంగా ఉందా? కాన్సెప్ట్స్ మీరు రిలేట్ అవ్వగలుగుతున్నాయా లేదా మీకు లేదు లేదు అని నాకు అర్థం తెలియడం అవుతుంది కానీ ఒక్కొక్క చోట అండర్స్టాండింగ్ మాత్రం మిస్ అవుతున్నాం అండి. ఇందాక మీరు కర్మయోగము భక్తి యోగం అని చెప్పారు చూడండి, అక్కడ కొంచెం అనిపించింది ఈ రెండింటికి లింక్ కుదరట్లేదే అని. ఓకే, అలా కొంచెం ఎందుకు కొన్ని అంటే కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే వింటున్నాం కాబట్టి మనము. బట్ ముందుకెళ్ళే కొద్దీ ఒకవేళ మీకేమైనా అలా డౌట్స్ ఇంకొంచెం క్లారిటీ రాలేదు అంటే మళ్ళీ అడగండి. మళ్ళీ ప్రయత్నం చేస్తాను నేను చెప్పడానికి. లేదు మీకు ఇంకా ఆ కోణంలో అర్థం కాలేదంటే నేను ఇంకా వేరే యాంగిల్‌లో కూడా నేను మళ్ళీ తెలుసుకొని వేరే క్లాసెస్ అవి విని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఏవైతే భక్తి శాస్త్రి కోర్స్ చేస్తున్నాను నేనిప్పుడు. సో, భక్తి శాస్త్రి కోర్స్‌లో ఏదైతే తెలుసుకుంటున్నానో ఆ వేలో మీకు ప్రెజెంట్ చేస్తున్నానన్నమాట క్లాసెస్. సో, మీకు మేబీ కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ కష్టంగా కొంచెం అంత క్లారిటీ లేదు అంటే మాత్రం యూ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. మళ్ళీ అడగడానికి ప్రయత్నం చేయండి మాతాజీ. కోర్స్ ఏంటన్నారు మాతాజీ మీరు చేస్తున్న కోర్సు? భక్తి శాస్త్రి ప్రభుజీ. భక్తి శాస్త్రి అంటే మనకి భగవద్గీత పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టడీ అన్నమాట. అది చేసి ఎగ్జామ్స్ రాయాలి. సర్టిఫికేషన్ కోర్స్ అన్నమాట అది. సో, అది మొదటి 6 అధ్యాయాల పైన ఒక ఎగ్జామ్ ఉంటుంది. మధ్యలో 6 అధ్యాయాల పైన ఒక ఎగ్జామ్ ఉంటుంది. లాస్ట్ 6 అధ్యాయాల పైన ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత భక్తి రసామృత సింధు, ఈశోపనిషత్, సో అట్లా కొన్ని బుక్స్ ఉంటాయి. వాటన్నిటిపైన ఎగ్జామ్స్ ఇవ్వాలి. ఒక 6 ఎగ్జామ్స్ ఇవ్వాలని. అది సర్టిఫికేషన్ కోర్స్. అందులో మనకి డీటెయిల్‌గా కొంచెం ఈ ఫ్లో అంతా చెప్తూ ఉంటారు. సో, నేను అందులో తెలుసుకొని విన్న పాయింట్స్ అనేవి మీకు దీక్ష చెప్తాను. తీసుకున్న వాళ్ళే రాస్తారా మాతాజీ? లేదు లేదు మాతాజీ. దీక్షకి దానికి సంబంధం లేదు. అది మన ఇంట్రెస్ట్ మాతాజీ. మనం ఇంకా డీప్‌గా తెలుసుకోవాలి, స్టడీ చేయాలి అని అనుకునే వాళ్ళు భక్తి శాస్త్రి అనేది చేస్తారు. అది ఓన్లీ ప్రభుపాదుల బుక్ చదువుకొని రాయటమేనా లేకపోతే ఇంకా వేరే ఇది కోర్సెస్ ఉంటాయి మాతాజీ. భక్తి శాస్త్రి కోర్సెస్ అని మనకి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండిట్లోనూ జరుగుతాయి. టెంపుల్‌లో కూడా కొన్ని కోర్సెస్ జరుగుతాయి. ఆన్‌లైన్‌లో కూడా కొన్ని కోర్సెస్ ఉంటాయి. నేను ఆన్‌లైన్ కోర్స్ తీసుకున్నాను. సో, ఆన్‌లైన్‌లో నేను ఇంట్లో ఫ్రీ టైమ్‌లో నేను ఆ కోర్సెస్ విని దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకొని సో, అట్లా ప్రిపేర్ అవుతున్నాను నేను. సో, కొంత టెంపుల్‌కెళ్ళి కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, దీంట్లో లాంగ్వేజెస్ ఉంటాయి. ఇది 1 ఇయర్ కోర్స్ మాతాజీ. 1 ఇయర్ పాటు చేయాలి ఇది కోర్స్. తెలుగు ఉంటుందా మాతాజీ? తెలుగు కూడా ఉంటుంది. మాతాజీ మీరు ఏ ప్రభుజీ క్లాసులు మాతాజీ? ఇప్పుడు భక్తి శాస్త్రి నేను గౌరాంగ దర్శన్ ప్రభుజీ క్లాసులు వింటున్నాను మాతాజీ. ఓ హరి బోల్ మాతాజీ. ఓకే ఓకే. తెలుగు ఉండిద్దా మాతాజీ ప్రభుజీది? ఉండొచ్చు మాతాజీ. నేను ఇంగ్లీష్ వింటున్నాను. తెలుగు కూడా ఉండొచ్చు. ఒకసారి అది ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఆ వెబ్సైట్ అవి పంపిస్తాను. మీరు ఒకసారి చూడొచ్చు అందులో. ఓకే మాతాజీ. థాంక్యూ మాతాజీ. ఇందాక మీరు కర్మయోగానికి భక్తి యోగానికి చెప్పారు కదా మాతాజీ. ఆ కర్మయోగము భక్తి యోగము దగ్గర దగ్గర రెండు కలిసిపోతున్నాయి. ఇప్పుడు నిజంగా మనము మన ఈ దేహం నేను కాదు అనే భావన రావటం చాలా చాలా కష్టం. కరెక్ట్. ఎంత ఇదైనప్పుడు సతతం కీర్తయంతో మనం కూడా ఎంతో తలుచుకుంటూనే ఉంటాం. రోజు జపం చేస్తాము. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను మీ దగ్గర జాయిన్ అయిన తర్వాతనే జపమాల మొదలు పెట్టాను. జపం 2 మాలలే చేస్తున్నాను. కానీ రోజు భగవద్గీత చదువుతాను. రోజు ఈ గోవిందనామాల గ్రూప్ ఒకటుంది. దాంట్లో ఉన్నాను. రోజు గోవిందనామాలు చేస్తాను. ఇలా చాలా టైం స్పెండ్ చేసినా నిజంగా మనకి చేతకాని టైంలో అది రావటం చాలా కష్టమవుతుంది. బాగా అలసటగా ఉన్నప్పుడు కాసేపు తలుచుకున్నాక ఆ తర్వాత మనం నిద్రలోకి వెళ్ళిపోతున్నామే తప్ప అది తలుస్తూ ఉండట్లేదు. అలానే ఈ కర్మయోగం కర్మ చేస్తున్నంతసేపు కర్మ చేస్తున్నాం. కానీ మొత్తం భగవత్ అనుగ్రహం మీదనే చేస్తున్నాము అనేది అన్ని సందర్భాల్లో ఉండట్లేదు. కొన్ని సందర్భాల్లోనే ఉంటుంది. రైట్, నువ్వు చెప్పావు, నేను చేస్తున్నాను.
దీంట్లో నా ప్రమేయం లేదు ఉమ్, అనే భావన ఉమ్, కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు ఉమ్, నేనున్నా అనుకోండి, ప్రస్తుతం నేను ఫేస్ చేస్తున్న ఇదనమాట. మేము మా పిల్లవాడికి మ్యాచెస్ చూస్తున్నాం. ఉమ్, ఫస్ట్లో చాలా మా అబ్బాయిదే ఉంది, మంచి ఉద్యోగం ఉంది, పిల్లవాడు బాగుంటాడు, కొద్దిగా గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నాయి, మాది కూడా మంచిగానే ఉంది, ఈజీగా అయిపోతుంది. ఆ అహం ఉన్నమాట నిజం, నేను ఒప్పేసుకుంటా. కొన్నాళ్లలోనే ఉమ్, అది ఇప్పుడు 2 years అయింది. 2 years అయ్యేసరికల్లా నేను దాదాపు 1 year తర్వాతనే కృష్ణయ్య చెప్పేశాను, నా పని అయిపోయింది, ఏంటి మేము చూడాలి, తల్లిదండ్రులుగా మేము చూడాలి. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నీ దగ్గర అప్లికేషన్ పెట్టాను, సంతకం చేయాలి నువ్వే, ఎప్పుడు చేస్తావో చెయ్యి. ఆ చేసేదేదో కాస్త తొందరగా చెయ్యి, చికాకేస్తుంది, ఓపిక పోతుంది, కనీసం నా కొడుక్కి ఒడుగు కూడా చేస్తానో చేయను, అయిపోతుంది నా పని అని ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఒక 5-6 నెలలు బట్టి అక్కడికి వచ్చేసాను నేను. కానీ ఎంత అలా అనుకున్నప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు నిజంగా మ్యాచ్ వచ్చింది అనుకోండి, దానిలో మంచి చెడు ఇవన్నీ నేను చూస్తున్నా. నేనంటే నేను కాకపోతే మా వారు కాకపోతే నేను, ఎవరో ఒకళ్ళు. అది వదిలేయట్లేదు, అక్కడ ఇంకా ఉంటుంది. అరే మన పిల్లవాడు కదా, మంచి చెడు చూడాలి కదా అని. కానీ నాకు మా నాన్నగారి ద్వారా తెలిసింది, ఆఖరికి నా పెళ్ళప్పుడు తెలిసింది కూడా, అస్సలకి మా ప్రమేయం లేదు, మొత్తం మా కృష్ణయ్యది. అది తెలిసి కూడా ఎందుకో పడిపోతూనే ఉంటాం మాతాజీ. దాని నుంచి ఎట్లా బయటపడాలో కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్గా మంచి చెడు చూడాలి అంటారు మాతాజీ, కంప్లీట్ గా అలాగా బ్లైండ్ గా మన చేతిలో ఏదైతే ఉందో అది చెయ్యకుండా భగవంతుని పైన భారం వేయడం అనేది దట్ ఈస్ నాట్ అన్ అడ్వైజబుల్ థింగ్ అంటారు మాతాజీ. మన చేతిలో ఏదైతే ఉందో అది చేయాలి, మనం చేయాల్సిన కష్టం మనం పడాలి, మన చేతిలో లేని దానిపైన భగవంతుని పైన ఆధారపడాలి. సో మీరు ఏదైతే నేను మంచి చెడు చూస్తున్నాను అంటున్నారో అది దట్ ఈస్ నాట్ అ బ్యాడ్ థింగ్. మనం అది తప్పుగా చూడాల్సిన అవసరమే లేదు మాతాజీ. తల్లిదండ్రులుగా మీ బాధ్యత, ఎందుకంటే రేపు మీ అబ్బాయి భవిష్యత్ అనేది ఇంటికి తీసుకొచ్చే కోడలపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఒక తప్పుడు అమ్మాయిని మన జీవితంలోకి మన ఇంట్లోకి తెచ్చేసామంటే మన ఫ్యామిలీ అంతా ఇదవుతుంది అని బాధ్యతగా మీరు చూడడం అనేది అది మీ కర్తవ్యం మాతాజీ. సో దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. సో అంటే మీరు ఇప్పుడు ఇంకా ఎక్కడ అంటున్నారు? ఇప్పుడు భక్తిని చేస్తూనే ఉంటాము, కృష్ణుని తలుస్తూనే ఉంటాము. కానీ ప్రతి ఈ భక్తి యోగాన్ని, కర్మయోగానికిను భక్తి యోగానికి డిఫరెన్స్ చెప్తున్నారే మీరు? ఈ ఈ ఎవ్రీథింగ్ ఈజ్ కృష్ణ అనే అంటేనేమో భక్తి. భక్తిలో భగవంతుడు దేవాది దేవుడు అని తెలుసు, భగవంతుని ప్రీత్యార్థం మనం కర్మలు చేస్తున్నాము, భగవంతుని కోసంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి అని చేసేది భక్తి మాతాజీ. భక్తిలో మనకి సాధన ఉంటుంది, భగవన్ నామం చేస్తాం, భగవంతుని కథ వింటాం, భగవంతుని స్మరణ ఉంటుంది, శ్రవణం ఉంటుంది, కీర్తనం ఉంటుంది, అర్చనం ఉంటుంది, వందనం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కర్మయోగంలో ఇవేమీ ఉండవు. నేను నా పని చేసుకుంటా అంతే, నీ నామజపం నేను చేయను, నీ కథ నేను వినను, నేను నీ స్మరణ చెయ్యను, నీ శ్రవణం చేయను, ఏది చేయను, నేను నా పని నేను చేసుకుంటా, కానీ డిటాచ్ అయిపోయి చేస్తా. ఎందుకంటే అటాచ్ అయితే కర్మబంధనాల్లో నేను ఉంటాను కాబట్టి డిటాచ్ అయిపోతాను అని చేయడం అనేదే కర్మయోగ. అక్కడ వాళ్ళకి భగవంతుడు దేవాది దేవుడు కృష్ణ అని కూడా తెలియదు మాతాజీ కర్మయోగులకి. మనం కర్మయోగులం కాదు, మనం డెఫినెట్లీ కర్మయోగులం కాదు, మనం భక్తి యోగులం. మనం భగవంతుని గురించి వింటున్నాం, భగవద్గీత వింటున్నాం, భగవద్గీతలో చెప్పినట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటేనే భక్త యోగులం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కర్మయోగులకి భగవంతుడు ఎవరో తెలియదు, కర్మని బంధనంలో చిక్కుకోకుండా ఎలా చెయ్యాలో మాత్రమే వాళ్ళకి తెలుసు. అలా చేస్తూ ఉంటే వాళ్ళు మెల్లగా జ్ఞానము వైరాగ్యం పెంచుకుంటారు. మనం ఆ మార్గంలో లేము, మనం భక్తి యోగుల మార్గంలో ఉన్నాం. ఓకేనా? మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ధన్యవాద ప్రణామ్ మాతాజీ. నా నేము ఈ క్లాస్ గ్రూప్ లో డిలీట్ అవుతుంది మాతాజీ. దీంట్లో నుండి డిలీట్ అయ్యారా, వెళ్ళిపోయారా? డిలీట్ అయింది మాతాజీ, మన 27th నుంచి రావట్లేదు. వి లక్ష్మీదేవి. ఇక్కడ నెంబర్ ఉంది, అదేనా మీ నెంబర్? అదే నెంబర్ మాతాజీ. అవునా? ఓకే, నేను ఆ నెంబర్ సేవ్ చేసుకున్నాను, మిమ్మల్ని యాడ్ చేస్తానులేండి.
అలాగే మేడం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, మీరు చాలా ఎంతో బాగా చెప్తారు మాతాజీ. అంటే మాధుర్య చాలా భావంతో స్పందించి బాగా చెప్తారు మాతాజీ. మీరు హరిబోల్ మాతాజీ. భగవత్ కథ అనేది జీవితంలో ఎంతో స్ట్రెస్ నడుస్తూ, ఎంతో బాధలు నడుస్తూ, కొంచెం సేపు అయినా ఊరట పొందాలి అని మనం భగవద్గీత క్లాస్లో ఏదైనా విందాము, కొంచెం ఆ మనసులో ఆ జీవితంలో ఏదైతే నడుస్తుందో దాని నుండి బయటపడాలి అనే హోప్తో కొందరు వస్తారనమాట మన క్లాసెస్కి. కనీసం వారికి ఇక్కడికి వచ్చాక ఇదో పెద్ద తలనొప్పిగా ఉందిరా అని అనిపించకుండా ఉంటే చాలు అని మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. సో చాలా బాగుంటుంది మాది. చాలా అంటే ఎలా నాకు చెప్పాలి అర్థం కాదు. చాలా అందరూ బాగుండాలి, అందరూ కృష్ణ కాన్ఫరెన్స్ రావాలి, తెలుసుకోవాలని నాకు చాలా భావంతో బాగా చెప్తారు మాతాజీ. అసలుకి గొప్పది అందరికి ఇవ్వాలనే అనుకుంటాం కదా మాతాజీ. సో భక్తికి నార్మల్ కి వచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ విషయం ఇప్పుడు నా దగ్గర ఒక బ్యాగ్ నిండా ధనం ఉంది, వజ్రాలు ఉన్నాయి అనుకోండి, నా భావన ఎలా ఉంటదంటే, అమ్మో ఈ వజ్రాలన్నీ నాకే కావాలి, నాకు నా పిల్లలకి నా ఫ్యామిలీకి మాత్రమే కావాలి, నేను ఇది ఎవరికి పంచను అని అనుకుంటాం. కానీ భక్తి అనే వజ్రం ఎలా ఉంటది అంటే, ఇది నా దగ్గరే పెట్టుకుంటే ఎలాగా, అందరికి ఇవ్వాలి, అందరూ భక్తి తీసుకోవాలి, అందరూ ఉద్ధరింపబడాలి, అందరి కోసం భగవంతుడు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో ఈ విషయాలు తెలుసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. మనకి ఏదైతే గురు కృప వల్ల, వైష్ణవుల కృప వల్ల దొరికిందో అది నలుగురికి పంచితేనే కదా నేను ఇవాళ తీసుకున్న జ్ఞానానికి ఒక సార్థకత అని ఒక ప్రతి ఒక్క భక్తుడి హృదయంలో అలానే ఉంటుంది మాతాజీ. నిజంగా మనం పరంపరకి కనెక్ట్ అయ్యి, గురువుకి కనెక్ట్ అయ్యి ఏ భక్తుడిని చూసినా కూడా ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటూ ఉంటారు, వీలైనంత మందికి నేను భక్తిని ఇవ్వాలి, సో వాళ్ళు కూడా భక్తులు అయిపోవాలి, వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో పడే కష్టాల నుండి బయటికి వెళ్ళిపోవాలి. అది కదా నిజమైన నిధి, నిజమైన ఏమంటారు వెల్త్, మన దగ్గర ఉన్న సంపద నిధి అంటే అది కదా, భక్తి కదా, అది ఇవ్వాలి అని చెప్పి అది యూజువల్ గా ప్రతి ఒక్కరు కోరుకుంటారు మాతాజీ. నేనేందంటే నాకు అంత గొప్ప హృదయం లేకపోయినా కానీ నీకు చెప్తూ నేనైనా మారుతాను అనే ఇంటెన్షన్ లో నేను చెప్తూ ఉంటాను అంతే. సో మాతాజీ, నాది ఇంకొక రిక్వెస్ట్ అండి. మీరు కొన్నాళ్ళు ఇంగ్లీష్ లో చెప్పటం కోసము 18 డేస్ కోర్సు మమ్మల్ని వదిలేశారు. అప్పుడు అయితే కనుక నేను ఎంత మిస్ అయ్యానంటే చాలా చికాకు అనిపించింది, కోపం వచ్చింది. ఏంటి ఈవిడ వాళ్ళకి చెప్పడానికి కోసం మమ్మల్ని వదిలి పారేసింది, పోయింది అని. తర్వాత నేను 1 నెల పాటు వినలేదు కూడా, మళ్ళీ ఇప్పుడు 1 నెల నుంచే వింటున్నాను. అలా మమ్మల్ని వదిలేపాకండి మాతాజీ. అది నేను ఊరికే చెప్తున్నాను కానీ నిజంగా ఆ క్షణాన్ని మాత్రం నాకు అట్లానే అనిపించింది. అంటే అది ఎంత ఇంపార్టెంటో. మన క్లాస్ టైమ్ ఆ టైం రెండు అదే టైంలో వచ్చాయి కాబట్టి ఈ క్లాస్ ఆపి అది చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది 18 రోజులు కంటిన్యూస్ గా చెప్పాలి కాబట్టి, 18 రోజులు వాళ్ళది ఇంగ్లీష్ లో చెప్పాలి, మీరే ఉంటారు. నేను ఒక్కదాన్నే ప్రీచర్, సో ఒకళ్ళే చెప్తారనమాట ఆ క్లాసెస్. సో ఒకళ్ళే 18 డేస్ చెప్పాలి కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఈ క్లాసెస్ అప్పుడు వదలాల్సి వచ్చింది. బట్ ఇంటెన్షన్ ఏదైనా ఒకటే మాతాజీ, వాళ్ళల్లో కూడా కొందరు ఇక్కడ జాయిన్ అవ్వాలి అని చెప్పి. ఇప్పుడు అలా జాయిన్ అయిన వాళ్ళల్లో ఇక్కడ మనకి కొంతమంది మాతాజీస్ ఉన్నారు, సౌమ్య మాతాజీ ఉన్నారు ఇక్కడ, సో దీపికా మాతాజీ కూడా క్లాసెస్ అటెండ్ అయ్యారు. సో మనకి ఇంకా పెంచాలి అనే ఇంటెన్షన్ తప్ప ఇంకా ఇంకేం లేదు మాతాజీ. అది మా శిక్షా గురువు నుండి వచ్చిన సేవ. బట్ మాకు అది చాలా ఇన్స్పిరేషన్ మాతాజీ. అసలు ఆ క్లాసెస్ విన్న తర్వాతనే అసలు స్టార్టింగ్లో మాకేం అర్థమయ్యేది కాదనమాట. మీరు 18 days 18 chapters చెప్పిన తర్వాత కూడా ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అబౌవ్ ద హెడ్ అనమాట. దాని తర్వాత ఇంకా క్లాసెస్ వింటూ ఉంటే ఇప్పుడు అప్ టు డేట్ అర్థం చేసుకోగలుగుతున్నాం అనమాట. బట్ దే వర్ వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ ఇంగ్లీష్ క్లాస్ చెప్పేటప్పుడు ఏంటి విడిచిపెట్టారు నాకు అర్థం కాలేదు. మీరు తెలుగు క్లాస్ చెప్పలేదు కదా, ఎవ్రీ వీక్ వదిలేశారు. ఓకే ఓకే. అది ఒక 3 weeks నేను ఈ క్లాసెస్ చెప్పలేదు కదా ప్రభు. అప్పుడు ఎవరు చెప్పారంటారు అదే ఆ వీక్లీ క్లాస్ అప్పుడు మీరు వదిలేసేటప్పుడు? ఎవరు చెప్పలేదు, ఈ క్లాస్ జరగలేదు. జరగలేదు ఆ 3 weeks కాదు మాతాజీ, తర్వాత ఇంకో 2-3 weeks కూడా అవ్వలేదు. ఏ విధంగా అవ్వలేదు మరి నాకు గుర్తు లేదు, కానీ క్లాసెస్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ మొదలైనవి నేను వినలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ 1 నెల రోజుల నుంచే వింటున్నాను. అవునా, ఓకే.
యూజువల్‌గా అయితే ఏం లేనప్పుడు చెప్తాను. ఆ క్లాసెస్ జరగనప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అంటిల్ అండ్ అన్‌లెస్ నా హెల్త్ ఏదన్నా ఇంపాక్ట్ అయితే తప్ప, లాస్ట్ వీక్ హెల్త్ అస్సలు బాలేదు. ఫీవర్ ఉండి వీక్‌గా ఉన్నానని చెప్పలేకపోయాను. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఓపిక చేసుకొని చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. ప్రిపేర్ అయినా అవ్వకపోయినా గానీ మీ దగ్గరకొచ్చి కొంచెం సేపైనా కథ మాట్లాడుతుంటే కొంచెం మర్చిపోతాము అనే ఇదిలో అయినా చెప్తాను. డెఫినెట్‌లీ. నాకు కూడా అసోసియేషన్ గావాలి గదా మాతాజీ. భక్తులందరి అసోసియేషన్ మాకు కూడా గావాలి గాబట్టి, అది వదులుకోవాలనుకోము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎలా ఉన్నారు మాతాజీ? బాగున్నారా? నౌ ఫైన్ మాతాజీ. ఐయామ్ ఫైన్ బై కృష్ణాస్ మెర్సీ నౌ. థాంక్ యూ మాతాజీ. మీరు బాగుండాలి మాతాజీ, లేకపోతే మేము చాలా కష్టం మాతాజీ మాకు. మీరు అందరి ఈ మధ్య ప్రేయర్స్ అండి. ఇంకా మా చైతన్య మహాప్రభు గురించి కొంచెం అడుగుదాం అనుకున్నాను. ఆటోమేటిక్ గా మీరే చెప్పేశారు మాతాజీ. హరి థ్యాంక్ యూ సో బోల్. మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అదేంటో నేను అనుకుంటాను, మీరు చెప్తారు మాతాజీ. హరి బోల్ అదేంటో అట్లా మాతాజీ. కనెక్ట్ అయిపోతూ ఉంటుంది మాతాజీ, కోఇన్సిడెన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ చిన్న చిన్న స్టోరీస్ ను కూడా కలపటానికి చూడరా? నేను షూర్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, భజన గాని స్టోరీ గాని గుడికి వెళ్ళినప్పుడు భజన చూస్తాం కదా, భలే హ్మ్. బాగుంటది, హ్మ్. కథల బుద్ధి హ్మ్. అవ్వదు. హ్మ్. అలానే ఏకాదశి కథ హ్మ్. ఆ నితాయి సేవిని మాతాజీ చెప్పారు. అది చెప్తారు. అవునవును. ఏకాదశి అబ్బబ్బా! కథ. హ్మ్. అస్సలకి ఎ ఎంత హాయి అనిపిస్తదంటే, అంత హాయి అనిపిస్తది, అంత నవ్వొస్తది. ఏకాదశి నాడు అవును. సన్యాసికి భోజనాని కోసం రావటం, అవునవును. విన్నాను. పిలవటం, రాముడిని పిలిస్తే సీతమ్మ వారిని తేవటం, సీతమ్మ రావడం. వారిని తెస్తే అవునవును. లక్ష్మణుడిని. యాక్చువల్‌గా ఇట్లాంటివన్నీ కొన్ని మార్నింగ్ చెప్పా సెషన్‌లో అంతకుముందే నేను చెప్పాను మాతాజీ. బట్ ఇఫ్ యూ అవునా? వాంట్ మన క్లాస్‌లో అట్లా కొద్దిసేపు తత్వం చర్చించుకున్న తర్వాత ఒక చిన్న కథ చెప్పుకొని అట్లా మనం భగవంతునికి కనెక్ట్ అయ్యి అట్లా మనం ఎండ్ చేద్దామంటే నెక్స్ట్ క్లాస్ నుండి ప్లాన్ చేస్తాను నేను. ఏదైనా చిన్న చిన్న అప్పుడప్పుడైనా కథలు. అదేంటంటే ఇప్పుడు నేను అది వినేసి ఒక 4, 5 ఏళ్ళు అయ్యి ఉంటది. అది కానీ నాకైతే గుర్తుండిపోతది. గనక అది అవును. నేను ఏకాదశి ఉంటున్నాను. అవును. ఒక 2 ఇయర్స్ బట్టే ఉంటున్నాను. హ్మ్. బట్ నాకు ఏకాదశి అనంగానే ఆ ఆ కథ అమ్మ గుర్తొచ్చింది. చెప్పిన కథ ఆటోమేటిక్ గా తిరుగుతది. నేను వెరీ నైస్. వేరే వాళ్ళకి కూడా ఆ కథ చెప్తూ ఉంటాను. ఈ ఆ కథ చెప్పినప్పుడు కనీసం ఒక్క ఏకాదశి ఉందాం అంతే. హ్మ్. హ్మ్. ఉండలేకపోద్దు. ఫ్యూచర్ లో నేను ఉంటానో ఉండనో కూడా నాకు తెలీదు. కానీ హ్మ్. ఒక్క ఏకాదశి అయినా ఉండండి. అట్లాంటి వాడే ఉన్నప్పుడు మనం ఉండలేకపోవటం ఏంటి? హ్మ్. ఆ విధంగా కొన్ని కొన్ని కథలు మనకి ఇన్స్పిరేషన్ ఇస్తాయనిపిస్తది. ష్యూర్ ఆ! మాతాజీ. డెఫినెట్‌లీ. ట్రై చేద్దాం మాతాజీ. థాంక్ యూ చిన్న సో మచ్ భజన ఫర్ కూడా యువర్ చూడండి ఫీడ్‌బ్యాక్. మాతాజీ. అప్పుడు మన క్లాస్ 1 అవర్ దాటిపోతుంది మాతాజీ. ఇప్పుడే 1 ½ అవర్ ఇప్పుడే అయిపోయింది. దాటిపోతుందేమో. యెస్. యెస్ మాతాజీ. ఓకే. ప్రయత్నం చేద్దాం మాతాజీ. కొంచెం సేపు క్లాస్ చెప్పుకొని, కొంసేపు కథ కానీ, ఏదన్నా కీర్తన కానీ అట్లా భజన ప్రయత్నం గాని. చేద్దాం. యెస్. భజన గాని. ష్యూర్. ఒక తప్పకుండా. 5 మినిట్స్ భజన అలా రింగ్ అవుతది మాతాజీ మైండ్‌లో. తప్పకుండా. ఏ పని చేస్తున్నా రింగ్ అవుతూ ఉంటది. ఆటోమేటిక్‌గా మనకి పోతూ ఉంటదనమాట మనసు అక్కడికి. అదైతే నేను చాలా సార్లు ఫీల్ అయ్యాను. తప్పకుండా మాతాజీ. థాంక్ యూ అందుకని సో ఆ మచ్. భజన కూడా బావుంటది. అవకాశం ఉన్నప్పుడు ష్యూర్. మీకు టైం ఉంటే హ్మ్. అదొక్కసారి చూడండి. ష్యూర్ మాతాజీ. డెఫినెట్‌లీ. కళ్యాణి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ, పరిణామ్ మాతాజీ. ఇప్పుడు మనకి అంటే ఈ క్వశ్చన్ నాకు కరెక్టా కాదో తెలియదు. ఇప్పుడు మనకి ఎంతోమంది ప్రీచింగ్ చేస్తున్నారు కదా మాతాజీ. అప్పుడు నాకు అనిపించింది అంటే వాళ్ళందరూ ప్రీచింగ్ ఎలా చేస్తున్నారు అసలుకి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే తప్పు నాలోనే ఉందా, నాకు లేదా, నాకు అంత జ్ఞానం లేదా, వాళ్ళకి గురువు ఆశీస్సులు ఉన్నాయా, నాకు లేవా అని అలా థాట్ వచ్చింది మాతాజీ. అలా అంటే తప్పు నాదే కదా, నేనే క్లాసులు సరిగ్గా వినకపోవడం, నోట్ రాసుకోకపోవడం నాలోనే ఉందేమో. ఒకేలా వాళ్ళు రాసుకొని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు అంత తక్కువ కాలంలోనే ప్రీచింగ్ అయ్యారు. నేను ఈ 2-3 ఇయర్స్ నుంచి ఉన్నా అంటే తప్పు కాదు, వీర్ష కాదు, కానీ 2-3 ఇయర్స్ ఉంది ఏం ప్రయోజనం, నేను వేస్ట్ కదా ఇది. 2-3 ఇయర్స్ ఏదో క్లాస్కి వచ్చామా వెళ్ళామా అన్నట్టు హరికథలాగా విన్నాను అని అలా అనిపించింది మాతాజీ. అంటే తప్పు నాదే అంటే నాకు జ్ఞానం ఉందా లేదా, నాకు మీరు చెప్పేటప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ తిరిగి నోట్స్ అయితే ప్రిపేర్ చేయట్లేదు మాది, నేను ఒప్పుకుంటాను. వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అసలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా బాగా చెప్తారు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఇలా ఎన్ని క్లాసులు విని మీరు ప్రిపేర్ చేస్తుంటే ఇలా చెప్పగలరు అని దీనికి నేను ఎలా అర్థం చేసుకోవచ్చు మాతాజీ? సో మచ్ ఫర్ ద నైస్ క్వశ్చన్ మాతాజీ.
యాక్చువల్‌గా చాలా మందికి ప్రీచర్ అవ్వాలి అని అది ఒక కోరిక ఉంటుంది. ఎందుకంటే భక్తి మన జీవితంలో తెలుసుకున్నాక అది 10 మందికి పంచాలి అనేది అది చాలా గొప్ప కోరిక, ఉన్నతమైన కోరిక అన్నమాట. కానీ దానికి మనం ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి మాతాజీ. సో, డైలీ నియమంగా శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ చదవాలి. అలా మనం మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ డైలీ చదవాలి. చదివి సింపుల్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. డైలీ హరికథ వినాలి. అండ్ మనకి మనం ఖాళీ టైంలో మనం ఏదైతే చదివామో, ఏదైతే విన్నామో లోపల దానిపైన మనన అనేది జరుగుతూ ఉండాలి మాతాజీ. ఇలా గనక చేయగలిగామంటే ఆటోమేటిక్‌గా చెప్పగలుగుతాం. సో, ఇప్పుడు నేనేదైతే ఇప్పుడు ప్రీచ్ చేస్తున్నానో ఆల్మోస్ట్ 2 ఇయర్స్‌గా నేను డైలీ 16 రౌండ్స్ చేసేస్తున్నాము. 2.5 ఇయర్స్‌గా. సో, ఆ సాధన నడుస్తూ ఉండాలి. 16 మాలలనేవి రోజు వెళ్తూ ఉండాలి. అండ్ ఎవ్రీడే బుక్ చదువుతాం మాతాజీ. ఎవ్రీడే చదువుతాం. ఎట్లాంటి పరిస్థితి ఉన్నా గానీ అంటిల్ అండ్ అన్‌లెస్ ఓకే హెల్త్ బాలేదు అన్న ఇదిలో తప్పితే చాలా రేర్‌గా పక్కన పెడతాం తప్ప డైలీ బుక్స్ చదువుతాం. సో, బుక్స్ కూడా సిస్టమాటిక్‌గా చదువుతాం. సో, ఫస్ట్ స్మాల్ బుక్స్ ఒక బుక్ తర్వాత నెక్స్ట్ బుక్ తర్వాత నెక్స్ట్ బుక్ తర్వాత నెక్స్ట్ బుక్. అలానే భగవద్గీత గూడా నేను క్లాసెస్ చెప్పాలి అన్నప్పటికీ నేను ఆల్మోస్ట్ ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ చదివాను మాతాజీ భగవద్గీత. సో, అలా మనం చాలా ప్రిపేర్ అవ్వాలి మాతాజీ. డైలీ మనం సీనియర్ డివోటీస్ క్లాసెస్ వింటూ ఉండాలి. వాళ్ళు ఎలా కనెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ భావంతో చెప్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం తెలుసుకున్న పాయింట్స్‌ని మనం మననం చేస్తూ ఉండాలి. బుక్, పెన్ను పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి. ఇది ఒక సాధనగా చేస్తేనే మనం ప్రీచర్ స్థాయికి వెళ్ళగలుగుతాం మాతాజీ. సో, దానికి కొంచెం మనం హార్డ్ వర్క్ అండ్ అంటే మనం హోమ్ వర్క్ అనేది చేయాలి మాతాజీ. నార్మల్‌గా కూడా చెప్పగలుగుతాము. బట్ ఏంటి అంటే కొంచెం చెప్పాక మనం బ్రేక్ అయిపోతామనమాట. మళ్ళీ ఎట్లా కనెక్ట్ జేయాలి అని కొంచెం మనకి కంగారొస్తది. ఒకటి ప్రాక్టీస్ గూడా గావాలి. దాంతో పాటు మనం ఈ హోమ్ వర్క్ అనేది గూడా చేయాలి. సో, ఆ 2 గనక మీరు చేయగలిగితే ఇంకా గురుకృప ఖచ్చితంగా వస్తది మాతాజీ. ఏమి అంటే మనలో ఇంకేం స్పెషల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. నాకు చెప్పాలి అనే కోరిక, దాని వెనక పడే తీసుకోవాలనే కష్టానికి నేను రెడీగా ఉండి కష్టపడుతూ మనం ప్రిపేర్ అవుతూ ప్రయత్నం చేస్తే గురు కృప అనేది వచ్చేస్తుంది మాతాజీ. అంతే. ఇంకా దాంట్లో స్పెసిఫిక్‌గా ఇది షార్ట్ కట్ అని చెప్పి నా దగ్గర అలా ఏం లేదు కానీ బట్ యూ డూ ఇట్ ఇన్ ఎ సిస్టమాటిక్ వేలో చేయండి మాతాజీ. డైలీ చదవండి. డైలీ వినండి. దానిపైన మననం చేయండి. బుక్, పెన్ను పెట్టుకొని రాసుకోండి మీకు తెలిసిన పాయింట్స్ ఏంటి. ఒకవేళ నేను ఈ కాన్సెప్ట్ పైన చెప్పాలి అంటే నేను ఎలా చెప్పాలి అని చెప్పి మీరు ఖాళీ టైంలో ఆలోచిస్తూ ఉండండి. సో, అట్లా మనం తెలియకుండానే కృష్ణ చైతన్యంలో ఉంటాం. మనం ఏదో ఆలోచించే బదులు, ఏవో విషయాలు ఆలోచించే బదులు సో, ఈ క్లాస్ ఇవ్వాలి అంటే ఎట్లా కనెక్ట్ చేద్దాం? ఈ పాయింట్‌కి ఎలా కనెక్ట్ చేసి చెప్పాలి? ఈ కాంటెక్స్ట్ తర్వాత ఏ కాంటెక్స్ట్‌ని తీసుకొచ్చి వాటిని స్మూత్‌గా కనెక్ట్ చేయాలి. ఇట్లా ఆలోచిస్తూ ఉంటే మనకి ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం గురుకృప తోడైతే మాతాజీ. అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రీచింగ్ సేవ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లాసు స్టార్ట్ అవ్వకముందు నేను అనుకుంటాను ఇవాళ ఎలా అయినా 5th చాప్టర్ కంప్లీట్ చేద్దాం, ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దాం అనుకుంటాను. సగం కూడా అవ్వదు ఆ రోజు క్లాస్‌లో. యాహ్! చూద్దాం ఎట్లా ఎంత మెల్లగా కృష్ణ గురువు ఎట్లా కోరుకుంటారో అట్లా మెల్లగా వెళ్తూ ఉందాం ఇంక మనం. ఫైన్. థాంక్స్ ఎ లాట్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మళ్ళీ వచ్చే ఫ్రైడే కలుసుకుందాము. ఈసారి అయితే మాత్రం 5th చాప్టర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎక్కువ శ్లోకాస్ లేవు ఇంకా. సో, మనం ఆల్రెడీ 18 దాకా వచ్చాము. 29 దాకా ఉన్నాయి ఇక్కడ. సో, థాంక్ యూ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्णा. हरे धन्यवाद प्रणाम. हरे कृष्ण माताजी. हरे कृष्णा. थैंक यू. धन्यवाद प्रणाम.